మనతో ఉన్న గెస్ట్ డాక్టర్ చంద్ర కన్నెగంటి గారితో మనం ఇవాళ మాట్లాడబోతున్నాం. The best healthcare system in the world, So without immigrants, NHS కొలాప్స్ అయ్యేది. ఆల్మోస్ట్ 1,00,000 పోస్టులు వేకెంట్గా ఉన్నాయి. యూనివర్సిటీలు ఏమో మాకే డబ్బులు రావట్లేదు, ఫీజులు లేవు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ లేని. సో వాళ్ళు ఒకటి చూస్తే ఇంకొకటి పోతుంది. లైక్ ద ప్రైమ్ మినిస్టర్స్ ముగ్గురు మారారు. అదేమైనా ఈ ఇయర్ ఎలక్షన్ రిజల్ట్ మీద ఇంపాక్ట్ అయిందా? ప్రజలు కూడా ఏంటి మీలో కొట్టుకుంటున్నారు. అప్పుడు లిస్టర్స్ అప్పుడే రిష్యూస్ నాకు గెలిచి ఉంటే డెఫినెట్గా సిచ్యువేషన్ తేడా ఉండేది. రిష్యూస్ అనుకున్న 2 ఏళ్లలోనే ఇన్ఫ్లేషన్ తగ్గించేసి డెఫినెట్గా గ్రోత్ని పెంచారు. ఇంకొకటి నాకు ఒకటి నచ్చింది ఏంటంటే రిషి సునక్ గారితో వైఫ్ మనకు తెలుసు వాళ్ళ నారాయణమూర్తికి అంత కష్టపడి పైకి వచ్చారు అదంతా, కానీ వాళ్ళకి అది నచ్చలేదు. అంత రిచ్ ప్రైమ్ మినిస్టర్కి మా బాధలు తెలియదు. రిషి సునక్ మంచి నాలెడ్జబుల్ ప్రైమ్ మినిస్టర్, కానీ రాంగ్ టైంలో ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. సో ఐ థింక్ వీళ్ళ ఈ గవర్నమెంట్ సెకండ్ టైం రాదు. మన తెలుగు ప్రజలు మొట్టమొదటి ఎంపీగా ఆ గ్రీన్ బెంచ్ పార్లమెంట్లో కూర్చోవాలని కోరిక. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అనదర్ స్పెషల్ ఎపిసోడ్ ఆన్ యూకే తెలుగు టాకీస్. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఒక సక్సెస్ఫుల్ పాలిటీషియన్ అండ్ ఏ సక్సెస్ఫుల్ జనరల్ ప్రాక్టీషనర్. 20 ఏళ్లుగా యూకేలో జనరల్ ప్రాక్టీషనర్గా వైద్య సేవలు అందిస్తూ, అలాగే 2 సార్లు వార్డ్ కౌన్సిలర్గా గెలిచి ప్రజలకు సేవలు అందిస్తున్న డాక్టర్ చంద్ర కన్నెగంటి గారితో మనం ఇవాళ మాట్లాడబోతున్నాం. ఆయనతో మాట్లాడి ఇక్కడ యూకే పాలిటిక్స్ గురించి, అలాగే యూకేలో ఉన్న మెడికల్ సర్వీసెస్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. నమస్తే చంద్ర గారు, ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ టైం అండి. సో ముందుగా మన డిస్కషన్ని యూకే పాలిటిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మన ఇండియన్ ఆడియన్స్కి, తెలుగు ఆడియన్స్కి ముందుగా ఈ యూకే పొలిటికల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, యూకే పొలిటికల్ స్ట్రక్చర్కి మన ఇండియన్ పొలిటికల్ స్ట్రక్చర్కి ఉన్న డిఫరెన్సెస్ గురించి స్టార్ట్ చేద్దాం. మంచి ప్రశ్న అండి. నేను ఈ కంట్రీకి 2001లో వచ్చాను. సో అప్పటి నుంచి నేను అంటే క్లోజ్గా వాచ్ చేస్తుండే పాలిటిక్స్లో. మనం వచ్చిన చాలామంది ఇమిగ్రెంట్స్, మనం బయట నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా వీ టెన్ టు ఫాలో లేబర్ పార్టీ అన్నమాట. అప్పట్లో టోనీ బ్లెయిర్ అని అందరం వచ్చాము అట్లా. తర్వాత క్లోజ్గా వాళ్ళ పాలసీస్ చూస్తుంటే మెయిన్గా 2 పార్టీస్ ఇక్కడ, లేబర్ పార్టీ, కన్జర్వేటివ్ పార్టీ. క్లోజ్గా పాలసీస్ చూసినప్పుడు కన్జర్వేటివ్ పార్టీ పాలసీ ఏంటంటే, మన ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనేది సంబంధం లేకుండా వాళ్ళకి పొటెన్షియల్ ఉంటే ఇర్రెస్పెక్టివ్ బ్యాక్గ్రౌండ్ అచీవ్ చేసి మ్యాక్సిమం పొటెన్షియల్ని సపోర్ట్ చేయడం. ఆ పాలసీ బాగా నచ్చి నేను కన్జర్వేటివ్ పార్టీలో 2009లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి 2010 నుంచి ప్రతి సంవత్సరం పాలిటిక్స్లో జాయిన్ అవుతుంది, కాన్ఫరెన్స్కి వెళ్ళేవాడిని. 2019లో ఇక్కడ పోటీ చేయమని అడిగారు అన్నమాట కౌన్సిలర్గా. సో అప్పట్లో నేను ఎక్కడ డాక్టర్గా పనిచేస్తున్నానో ఆ ఏరియా మొత్తం లేబర్ పార్టీ, ఒక 80 ఏళ్ళ నుంచి లేబర్ పార్టీ. కానీ నేను ఒక ఛాలెంజ్ తీసుకుని, ఎందుకంటే అక్కడ డాక్టర్గా 18 ఏళ్ళు పనిచేస్తున్నాను, సో ప్రజలకు నేను తెలుసు, నా ఏంటో తెలుసు, నా వర్క్ ఏంటో తెలుసు అని చెప్పి అక్కడ కౌన్సిలర్గా ఎందుకు పోటీ చేశానంటే, నేను డాక్టర్గా చూసినప్పుడు పేషెంట్లతో చాలా మటుకు సోషల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అలా సోషల్ ప్రాబ్లమ్ హెల్ప్ చేయలేకపోయేవాడిని. అందుకని నేను కౌన్సిలర్ అయితే నేను వాళ్ళకి అది కూడా సహాయం చేయగలని. సో అది మెయిన్ డిఫరెన్స్ ఈ యూకేకి ఇండియాకి. సో ఇక్కడ కౌన్సిలర్ అంటే కౌన్సిలర్ యొక్క బౌండరీస్ ఎక్కడ వరకు ఉంటాయి? లైక్ ఈజ్ ఇట్ ఫర్ ఎ సిటీ ఆర్ ఈ సిటీ ఆఫ్ స్టోక్-ఆన్-ట్రెంట్ అండి. ఇది 44 మంది కౌన్సిలర్లు, 44 వార్డులు ఉంటాయి, మన హైదరాబాద్ సిటీ లాగే మాట. సో అలా వార్డుకి ఒక కౌన్సిలరు, పెద్ద వార్డు అయితే 2 కౌన్సిలర్లు, 3 కౌన్సిలర్లు ఉంటారు. సో మాది గోల్డెన్ అండ్ శాంటిఫర్డ్ అని ఒక వార్డు. సో ఆ కౌన్సిలర్ పని విధానం ఏంటంటే, అక్కడ రోడ్స్ కానీ, కొత్త రోడ్స్ కానీ, పేమెంట్స్ కానీ, పాట్ హోల్స్ కానీ, లిటర్ కానీ, వాళ్ళకి గ్యాస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వాళ్ళ హోమ్స్లో
ప్రాబ్లం కానీ ఏది వచ్చినా కూడా కౌన్సిల్ని కాంటాక్ట్ చేస్తారు అన్నమాట. సో అది మెయిన్ నా జాబ్ అన్నమాట. సో 2019లో పోటీ చేసినప్పుడు అక్కడ లోకల్ లేబర్ ఎంపీ వాళ్ళ మదర్ని నించోబెట్టింది అనమాట. అది చాలా సేఫ్ సీట్ అని వాళ్ళు గెలుస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరు కూడా అన్నారు ఎలా గెలుస్తావు లేబర్ సీట్లు అని. అప్పుడు నేను 54% ఓటుతో గెలిచాను అనమాట. తర్వాత ప్రతిరోజు కానీ వాళ్ళకి అందుబాటులో ఉండి ప్రజలకి మా వార్డులో కొత్త రోడ్స్ వేయించడం కానీ, అసలు చెత్త అనేది లేకుండా లిటర్ లేకుండా చేయడం కానీ, పాట్ హోల్స్ అనేవి లేకుండా రెగ్యులర్గా ఆఫీసర్లతో పోటీపడి వాళ్ళని ఫోన్లు చేసి మేక్ షూర్ దట్ నో పాట్ హోల్స్ ఇన్ రోడ్స్. మా వార్డులో మొత్తం కొత్తగా రోడ్లు అంత నీట్గా ఉంటాం. అంత పని చేయడం ఎవరు చూడలేదు అంతకుముందు. సో దా ఎఫెక్ట్ వల్ల 2000 లాస్ట్ ఇయర్ 2023 మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు 4 ఏళ్ళు ఉంటారు కౌన్సిలర్గా. సో నేను మళ్ళీ ఈసారి 72%తో ఎన్నికయ్యానమాట. సో ద డిఫరెన్స్ అడిగారు మేము తేడా. ఇక్కడ పని చేస్తేనే ప్రజలు మనకి ఓటేస్తారు. ఇక్కడ మనకి డబ్బులు ఉన్నాయా, బ్యాక్గ్రౌండ్ ఉందా, ఇతను మన కులమా, మన 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 రంగు అలాంటివి ఏమీ చూడరు వాళ్ళు. ఇక్కడ చూసేది ఏంటంటే ఇప్పుడు నేను పోటీ చేసిన వార్డు 99% మంది ఇక్కడ లోకల్ ఇంగ్లీష్ పీపుల్. సో వాళ్ళకి అసలు నాకుతో సంబంధం లేదు కూడా కదా. వాళ్ళ డాక్టర్ని కానీ వాళ్ళ ఇంగ్లీష్ మాట్లాడడం కానీ ఇంగ్లీష్ వాళ్ళగా ఉండం కదా మనం. అయినా కూడా వాళ్ళు ఇతను నాకు పని చేయగలడు, మనం చేసి పెట్టగలడు, పని చేసిన తర్వాత కూడా చూసి వాళ్ళు ఇంకా ఎక్కువ ఓటు శాతం వేయగలిగారు. ఇది సో పని చేస్తేనే ఇక్కడ ఓటు. మనకు డబ్బులు ఉన్నాయా, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన కులం కానీ మతం కానీ అవి ఏమి పట్టింపు లేదు మనం ముఖ్యంగా. అది ఆ డిఫరెన్స్ నేను ముఖ్యంగా చూశాను ఇక్కడ. ఇంకోటి ఇక్కడ పాలిటిక్స్లో డబ్బులు లేవు. సో కౌన్సిలర్గా మనకి వచ్చేది 800 పౌండ్లు, 800 నుంచి 1000 పౌండ్లు వస్తాయి. ఎక్స్ట్రా రోల్ ఏమైనా చేస్తే క్యాబినెట్ రోలు ఇంకొక 500. నేను ఇక్కడ మేయర్గా చేశాను, అప్పుడు ఇంకొక 1000 పౌండ్లు ఎక్స్ట్రాలో. ఇన్కమ్ యాజ్ ఏ కౌన్సిలర్. సో అది అంత ఎక్కువ కాదు మనం డాక్టర్తో జాబ్తో పోలిస్తే. అదే ఇండియాలో ఎందుకు చేస్తారు అంటే, ఇప్పుడు నేను మొన్న ఇండియాకి వెళ్ళినప్పుడు ఎలక్షన్ మాట్లాడుతున్నప్పుడు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేసి ఆయన నేను ఇంత ఖర్చు పెడుతున్నాను, ఇంత సంపాదించాలి అనే ఉంది. కానీ ప్రజలకు మనం ఏం చేద్దాము, ఇది ఒక మంచి చేద్దాము అనే ఈ థాట్ ప్రాసెస్ చాలా తక్కువ. కొంతమందికి ఉంటుంది, అందరూ కాదు. అది మన వ్యత్యాసం ఇండియాకి ఇక్కడికి. వాళ్ళు ఏంటంటే ఇంత ఖర్చు పెట్టాం కదా మనం మళ్ళీ సంపాదించుకోవాలి కదా, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ కావాలని. అక్కడ మన ప్రజలు కూడా కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే ఇండియాలో కూడా ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఇతను మనకు 3000 ఇచ్చాడా, 5000 ఇచ్చాడా, ఓటు వేద్దాం అనుకుంటున్నాను. అలా చేస్తే మనకి వాడు సంపాదించుకుంటాడు, ఆ తర్వాత మీకేం చేయడనే విషయాన్ని వాళ్ళు ఆలోచించట్లేదు. మనకు పని చేసేవాడికి ఓటు వేయాలి. ఆ రోజు వచ్చే 3000 కంటే కూడా మనకి అంతా మనకి జరిగే హెల్ప్ సహాయం, మనకి మన కమ్యూనిటీకి ఎంత సపోర్ట్ వస్తుందని ఆ ఆలోచన రావాలన్నమాట. సో ఆ తేడా మనకి ఇక్కడికి అక్కడికి తేలదు. రెండో ముఖ్యమైన తేడా ఏంటంటే, నేను ఇక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మన ఎలక్షన్లో పోటీ చేశాను. సీటు రావాలంటే టికెట్ ఇక్కడ కన్జర్వేటివ్ పార్టీకి అప్లికేషన్ పెట్టుకుని, అప్లికేషన్ ఒక ఇంటర్వ్యూ ప్రాసెస్, ఒక 2 ఎంపీలు మనం ఇంటర్వ్యూ చేస్తారు. ఆ తర్వాత సైకలాజికల్ టెస్టింగ్, ఆ తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, తర్వాత పబ్లిక్ స్పీకింగ్ ఎక్సర్సైజ్. ఇలా నెంబర్ ఆఫ్ సెక్షన్స్ మనం పాస్ అవ్వాలి. సో క్యాండిడేట్ సెలెక్షన్ అది అంత ఈజీ కాదు, చాలా మంది ఫెయిల్ అవుతారు అన్నమాట. సో ఈ ప్రాసెస్లు అన్నీ కూడా ఒక్కొక్క దాంట్లో పాస్ అయ్యి అప్పుడు మనం క్యాండిడేట్గా సెలెక్టెడ్ అని చెప్తాం. ఆ తర్వాత మనం ఒక సీట్ అనుకుని ఆ సీట్కి మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నప్పుడు చాలామంది అప్లై చేస్తారు. అందులో ఒక 3 షార్ట్ లిస్ట్ చేసి ఆ 3 ఆ లోకల్ మెంబర్స్ ఆఫ్ ద పార్టీని ఎలక్ట్ చేసుకోమంటారు. సో ఇక్కడ ఆల్రెడీ అది కన్జర్వేటివ్ ఎంపీలు 3 ఉండింది. మా స్టోక్ అంటే 3 సీట్లు ఉన్నాయి. కానీ నాకు కావాల్సిన సీట్ స్టోక్ అంటే నార్త్. కానీ ఆ ఎంపీ ఇంకా మళ్ళీ పోటీ చేస్తున్నారు కాబట్టి ఆ సీట్ లేదు. స్టోక్ అంటే సెంట్రల్ ఎంపీ రిటైర్ అవుతున్నారు కాబట్టి ఆ సీట్ ఖాళీ ఉందని చెప్పి ఆ సీట్కి అప్లై చేసుకున్నాను. సో 3 పిలిచారు ఇంటర్వ్యూకి. సెలెక్షన్ అయిన తర్వాత ఆ సెలెక్షన్లో మెంబర్లు వచ్చారన్నమాట. మెంబర్లు అందరూ వచ్చి మా పిచ్ చూసి మమ్మల్ని క్వశ్చన్లు అడిగి వాళ్ళు అక్కడ ఆ రోజు ఓట్లు వేసి ఒక క్యాండిడేట్ సెలెక్ట్ చేస్తున్నారు. అలా చాలా రిగరస్ ప్రాసెస్తో మనం ఇక్కడ ఎంపీ అవ్వగలం. లేదా అదే మన ఆంధ్ర రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో కానీ లేదా మన హోల్ భారతదేశంలో కూడా ఎవరికి ఎంత డబ్బులు ఉన్నాయి, క్యాస్ట్ ఈ ప్రజలకి ఎంత క్యాస్ట్ సరిపోతుందా, ఇవే చూస్తారు. కానీ అంటే వాళ్ళకి స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఉందా,
వాళ్ళకి టెస్టింగ్ పెట్టామా, సైకలాజికల్ టెస్టింగ్ కానీ, వాళ్ళ మెంబర్లు అంటే ఆ పార్టీ మెంబర్లు ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారా, అవేవి లేవు. సో అది తేడా ముఖ్యంగా. అండ్ మీరు ఫస్ట్ టైం పోటీ చేస్తున్నప్పుడు ఈ ఏరియాలో మీరు చెప్పారు లైక్ లేబర్ పార్టీకి చాలా సపోర్ట్ ఉండింది అండ్ మీరు కన్జర్వేటివ్ పార్టీ చూస్ చేసుకున్నారు. సో ఫస్ట్ టైం ఆ ఎలక్షన్కి వెళ్తున్నప్పుడు మీ అప్రోచ్ ఎలా ఉన్నింది? అంటే ఇట్స్ గోయింగ్ టు బి టఫ్ ఛాలెంజ్ కదా. సో మీరు పబ్లిక్ని ఎలా అప్రోచ్ అయ్యారు? మీ విన్నింగ్కి అది ఎలా హెల్ప్ అయింది? 2019లో నేను పోటీ చేసినప్పుడు అది అక్కడ నేను డాక్టర్ని కాబట్టి అందరూ నాకు బాగా తెలుసు. ఓకే. సో ముఖ్యంగా క్యాంపెయిన్ అనేది ఇక్కడ ఎలా ఉంటుందంటే లీఫ్లెట్లో వేస్తాం, మన ఇన్ఫర్మేషన్ మొత్తగా ఇస్తాం, తర్వాత ఒక సర్వే చేస్తాం. నేను ఇలా పోటీ చేయాలనుకుంటున్నాను, మీరు ఏం ప్రాబ్లమ్స్ చెప్తే దాని మీద నేను నా అజెండా పెట్టుకుని ఆ ప్రయారిటీస్ పెట్టుకుంటానని. సో ఆ సర్వేకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పుడు మా పార్టీ వాళ్ళు అన్నారు, ఓకే నీకు ఛాన్స్ ఉంది, మేము పంపించిన 4000 సర్వేల్లో ఆల్మోస్ట్ 40% తిరిగి వచ్చాయి. అది చాలా మంచి రేట్ అన్నమాట. ఓకే. సో అలా వాళ్ళు నువ్వు సీరియస్గా క్యాంపెయిన్ స్టార్ట్ చేయి అని చెప్పి డోర్ టు డోర్ నాకింగ్ స్టార్ట్ చేశాం. నాతో పాటు కొంతమంది పార్టీ కేడర్ కూడా వచ్చి అలా. సో డోర్ నాక్ చేస్తున్నారు, వాళ్ళందరూ చెప్తున్నారు, డాక్టర్ గారు మీరు మాకు తెలుసు చాలా రోజుల నుంచి, సో మీకు వేయాలని ఉంది, కొత్త తేడా కూడా రావాలి, ఎప్పుడు ఒకే పార్టీకి వేస్తున్నాం, అసలు వాళ్ళు ఏం చేయట్లేదు, కానీ మా తాతలు మా నాన్నగారు అందరూ కూడా లేబర్ పార్టీకి వేసారు, మొట్టమొదటిసారి మీకు వేస్తున్నాం, వాళ్ళు అక్కడ స్వర్గంలో చూసి ఏమనుకుంటున్నారో దే విల్ టర్న్ ఇన్ ద గ్రేవ్స్ అని అన్నారు. కానీ వాళ్ళు వేసారు కూడా. ఓకే. కానీ వాళ్ళకి 52% 54% వచ్చి గెలిచినప్పుడు పని కూడా చేశాం. ఆ పని చూశారు కూడా. ఇప్పుడు నా ఫేస్బుక్ పేజ్ చూసినా కూడా వాళ్ళు ఎంతో గ్రేట్ఫుల్ అన్నమాట, మాకు ఈ రోడ్డు వేశారు, ఎంత ఇమీడియట్గా రెస్పాన్స్ అయ్యి ఇలా పని చేశారని. ఆ తర్వాత 72% గెలిచాను. సో అక్కడ ఎంపీగా పోటీ చేసి ఉంటే ఒక రిజల్ట్ వేరేగా ఉండేది, కానీ అక్కడ సీట్ రాలేదు. సో స్టోక్ అండ్ సెంటర్లో మొన్న ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా అట్లాగే క్యాంపెయిన్ చేసాము. కాకపోతే అక్కడ ఎక్కువగా నేను పరిచయం లేదు కాబట్టి. ఇంకోటి మా పార్టీ నేషనల్గా 14 ఏళ్ళ నుంచి గవర్నమెంట్లో ఉంటే యాంటీ ఇన్కంపెన్సీ ఓటు, అండ్ లేబర్ పార్టీ కూడా మేము ఒక చేంజ్ తీసుకొస్తామని ఒక నెపంతో వచ్చారు. దాంతో ప్రజలు కొంచెం లేబర్ పార్టీకి కూడా కాకుండా రిఫార్మ్ పార్టీని కొత్తగా వచ్చి వాళ్ళు మా ఓట్లు చీల్చడం వలన చాలా ఓడిపోయింది. కానీ కౌన్సిలర్గా కంటిన్యూ చేస్తున్నాము. మళ్ళీ 2029లో ఎంపీగా పోటీ చేయాలని, అప్పుడు మళ్ళీ ఈసారి గట్టి పోటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే. సో మీరు ఒక కౌన్సిలర్గా చేస్తున్నప్పుడు మీ పరిధిలో ఉండే అంశాలు ఏంటి, మన పరిధిలో లేనివి, అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే లైక్ మనం హయ్యర్ అథారిటీస్ని అప్రోచ్ అవ్వడం కానీ లేదా పర్టికులర్ డిపార్ట్మెంట్ని అప్రోచ్ అవ్వడం కానీ అలాంటి సబ్జెక్ట్స్ ఏముంటాయి? అంటే మీరు ఇండియాతో కంపేర్ చేస్తే లేదు, జనరల్గా ఇక్కడ ఏంటంటే మనకి రిలేషన్షిప్ ఇంపార్టెంట్. నేను ముందే అర్థమైపోయింది అన్నమాట. మనం ఆఫీసర్లతో మంచిగా ఉండి మాట్లాడుతూ వాళ్ళని కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ వాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు గౌరవిస్తూ ఉంటే మనకి ఎప్పుడైనా ఈమెయిల్ చేసినా ఫోన్ చేసినా కూడా మన పనులు తొందరగా అవుతాయి. సో అందుకని నేను అందరితో మంచిగా ఉంటూ మనం ఇట్స్ నాట్ డిఫికల్ట్ టు బి కైండ్ టు ఎనీవన్. అలా అందరితో మంచిగా ఉంటూ ముఖ్యంగా వాళ్ళు మంచి పని చేసినప్పుడు వాళ్ళని సోషల్ మీడియాలో ప్రైజ్ చేయడం కానీ, ఈ ఆఫీసర్ అలా వచ్చి ఇలా పని చేసాడు ఇమీడియట్గా నుంచి అడగంగానే అని చెప్పడం వల్ల వాళ్ళకి కూడా ఒక రికగ్నిషన్ వస్తుందన్నమాట. ఇంకోటి వాళ్ళకి కౌన్సిల్ అవార్డ్స్కి నామినేట్ చేయడం కానీ ఇవన్నీ చేసేవాడిని. కాకపోతే మెయిన్గా ఏంటంటే వాళ్ళకి మరీ రఫ్గా ఈమెయిల్స్ రాయకుండా ఇలా జరిగింది మా ఏరియాలో, దీనివల్ల ఆ పాట్ హోల్ వలన 2-3 కార్లు కూడా పాడైపోయాయి, మీరు తొందరగా చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి కొంచెం రెస్పెక్ట్గా అడిగి వాళ్ళు 2 రోజులు ఏం రెస్పాన్స్ చేయకపోతే మళ్ళీ ఇంకొకసారి ఫోన్ కాల్, అలా మనం కంటిన్యూస్గా రెస్పెక్ట్ఫుల్గానే చేయడం. అలా చేయడం వలన పనులు తొందరగా జరిగాయి అన్నమాట. సో అందరూ అడుగుతారు అనమాట, ఎందుకు తొందరగా పనులు జరుగుతున్నాయి మీ దగ్గర, మా దగ్గర అవ్వట్లేదని. మనం కాన్స్టెంట్గా ఆ పని మీదే మనం ఫాలో అప్ అవుతూ చేయడం వలన, ఇంకొకటి ఏంటంటే ఎవరిని కాంటాక్ట్ చేయాలని కూడా సరిగ్గా తెలుసుకోవడం వలన కూడా ఏ ఆఫీసర్ అయితే బెటర్, ఒకసారి ఆఫీసర్ పని చేయకపోతే మేనేజర్ అంటాం, అలా ఒక హైరార్కీ లెవెల్లో కాంటాక్ట్ చేయడం కూడా, అలా చేయడం వల్ల కూడా పని జరిగింది బాగా. సో ఒక కౌన్సిలర్గా మీకు ఒక వార్డ్ అనేది దట్స్ యువర్ ఏరియా. ఒక ఎంపీకి అలా ఎన్ని వార్డ్స్ ఇస్తారు, లేదా ఎంత, అంటే ఎలా ఉంటుంది? మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి ఇక్కడ 7 నుంచి 10 వార్డులు ఉంటాయి. ఓకే. సో కౌన్సిలర్గా ఒక వార్డు, అదే కౌన్సిల్ వార్డులు
కలిపి ఎంపీగా ఉంటాయి. ఓకే. నేను పోటీ చేసిన స్ట్రోక్ సెంటర్లో 10 వార్డులు ఉంటాయి. 10 వార్డులు. సో మీరు ఎంపీగా పోటీ చేసినప్పుడు ఈ 10 వార్డులలోనూ మీరు సర్వే చేసి చాలా పెద్దది అవుతుంది అప్పుడు. ఓకే. ఆల్మోస్ట్ అన్ని వార్డులు తిరగలేకపోయాను. కొన్ని వార్డులు తెలుసు, అది కంప్లీట్ లేబర్ వార్డు, వాళ్ళు మనం ఎంత చెప్పినా కూడా మారు. సో దిస్ నో పాయింట్ ఇన్ క్యాంపెయినింగ్ వార్డు. ఓకే. అలాంటి వార్డులకి వెళ్ళలేదు అసలు. ఓకే. ముఖ్యంగా 4-5 వార్డుల్లో మాకు బాగా ఓట్లు వస్తాయని వెళ్ళాను. కానీ అక్కడే తెలిసిపోయింది, మీరు 14 ఏళ్ళ నుంచి సరిగ్గా చేయలేదు మీ పార్టీ వాళ్ళు, అందుకని మేము రిఫార్మ్ పార్టీకి వేస్తున్నాం అని మా ఓటర్లు కూడా చెప్తున్నారు. అంతేకాకుండా మాకు ఒక సిస్టమ్ ఉంది ఇక్కడ కన్జర్వేటివ్ పార్టీలో. ఒక ఓట్ సోర్స్ అని ఒక వెబ్సైట్ వల్ల దాంట్లో వాళ్ళు కలెక్ట్ చేస్తారు. ఓకే. మన పార్టీకి వీళ్ళు లాస్ట్ 2-3 సార్లు ఓట్లు వేసారు, వాళ్ళ సమ్టైమ్స్ ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ అన్నీ ఉంటాయి అన్నమాట మనకు ఓటు వేసిన వాళ్ళు. అంతకుముందు డోర్ నాక్ చేసినప్పుడు వాళ్ళు కన్సెంట్ ఇచ్చారన్నమాట, మీకే వస్తున్నాం ఓటు అని. సరే మీ అడ్రస్ అన్నీ ఉంచుకుంటాము అని అంటే సరే అంటారు. సో అలా డేటా కలెక్షన్ చాలా ఇంపార్టెంట్. సో అలా డేటా ఉందన్నమాట. సో ఒక ఆల్మోస్ట్ 6,000 మంది మాకు వేసారు అంతకుముందు, డెఫినెట్గానే ఒక డేటా ఉంది. సో అందులో ఆల్మోస్ట్ 3-4 వేల మందికి ఫోన్ కాల్ నెంబర్లు అన్నీ ఉన్నాయన్నమాట. వాళ్ళకి ఫోన్ చేసి ఇంట్లో నుంచి కూడా ఆ రకంగా వర్చువల్ క్యాంపెయిన్ చేయడం అండ్ ఈమెయిల్స్ చేయడం, తర్వాత వాళ్ళనే మళ్ళీ టార్గెట్ చేసి మాకు ఈ సోర్స్లో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వీళ్ళు లేబర్ పార్టీకే వేస్తారు నువ్వు ఎంత వెళ్ళినా కూడా అని. సో ఇంకా ఆ డోర్స్ కూడా నాక్ చేయకుండా, టైం వేస్ట్ కదా, వాళ్ళు వెళ్ళి నాక్ చేసి వాళ్ళు ఎట్లాగో మనకు ఓట్ వేయరు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా బాగా ఉంటుంది ఇక్కడ. సో స్ట్రోక్ సెంట్రల్కి మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఉండింది. కాకపోతే స్ట్రోక్ నార్త్ అయితే మనకి ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ మనకి ఆల్మోస్ట్ 15,000-16,000 పేషెంట్లే ఉన్నారు. సో వాళ్ళు లేబర్ పార్టీ అయినా కూడా మనకి ఓటు వేసేవాళ్ళు, మనకి పర్సనల్ ఓటు వలన. సో అది నేను ఈ స్ట్రోక్ సెంటర్లో చేసుకోలేకపోయాను అన్నమాట. ఓకే. సో ఈ ఓటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు అంటే ఇప్పుడు జనరల్గా మన సైడ్ చూస్తే ఓటింగ్ శాతం అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ డిపెండ్స్ ఆన్ ద డే, ఆ రోజు బట్టి ఓటింగ్ వేస్తారు కదా. సో ఇక్కడ ఓటింగ్ శాతం ఎలా ఉంటుంది, ఓటర్ సైడ్ నుంచి వాళ్ళ పార్టిసిపేషన్ ఎలా ఉంటుంది? ఇక్కడ జనరల్ ఎలక్షన్లో ఆల్మోస్ట్ 60% దాకా ఉంటుంది. మన ఇండియాలో 89% కాదు, 60% మ్యాక్సిమము, అందుకంటే ఎక్కువ చూడలేదు. కౌన్సిల్ ఎలక్షన్స్లో కూడా 50-60% వరకే ఉంటుంది. ముఖ్యంగా ఎల్డర్లీ పీపుల్ బాగా వేస్తారు, కొంచెం యంగ్ పీపుల్కి అంత ఉత్సాహం రాదు ఇక్కడ, వాళ్ళకి మనకేంటి అన్న టైప్లో ఉంటుంది. కానీ కొంచెం ఈసారి యంగ్ పీపుల్ కూడా బాగా వేశారు, అందుకే కొంచెం లేబర్కి అంత పెద్ద మెజారిటీ వచ్చింది. లైక్ మీ పర్సనల్ జర్నీ గురించి కొంచెం డిస్కస్. సో మీరు గుంటూరు మెడికల్ కాలేజ్లో MBBS చేసి ఇక్కడికి వచ్చారు, ఆల్మోస్ట్ 20 years బ్యాక్ వచ్చారు. సో అప్పుడు మీకు అంటే యాజ్ ఎ కెరీర్ పర్స్పెక్టివ్లో యూకే చూస్ చేసుకోవడానికి ఏమైనా బలమైన రీజన్స్ ఏమున్నాయి? నేను 22 years బ్యాక్ వచ్చాను. అప్పుడు గుంటూరు మెడికల్ మెడిసిన్ అయిన తర్వాత నిమ్స్లో పనిచేస్తుండేవాడిని, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. అప్పుడు అక్కడ ఒక లైబ్రరీలో అందరూ చదువుకుంటుండేవాళ్ళు. అక్కడ అందరు చాలామంది ప్లాప్ అనే ఎగ్జామ్ ఇక్కడికి రావడానికి అందరూ చదివి వెళ్ళిపోతుండేవాళ్ళు. ప్రతి 3 నెలలకి కొత్త చూస్తుండేవాడిని. అప్పుడు అనిపించింది నేను కూడా రాస్తే బాగుంటుంది. అప్పుడు వాళ్ళు చెప్పే అవకాశాలు అంటే ముఖ్యంగా మనకి శాలరీ వరకు డెఫినెట్గా ఇక్కడ మంచి డిఫరెన్స్ ఉంటుంది. అప్పట్లో నాకు 14,000 వచ్చేది పీజీగా నిమ్స్లో. అప్పుడే ఇక్కడ ఆల్మోస్ట్ 3,000 ఉండేది పౌండ్లు, అంటే 3 లక్షలు. సో అట్లా చాలా వ్యత్యాసం ఉంది. నెలకి 3 లక్షలు అలా చూసుకుని ఫ్యామిలీ తొందరగా స్థిరపడుతుంది, మనకి మనం కూడా తొందరగా స్థిరపడతాం అని ఒక అవగాహన ఉంటుంది. అంటే ముఖ్యంగా ట్రైనింగ్ కూడా ఇక్కడున్న ట్రైనింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అది వరల్డ్ క్లాస్. ఇంగ్లాండ్కి అందుకే అంత మంచి పేరు అన్నమాట. ఇలాంటి ట్రైనింగ్ ఎక్కడ రాదు, మనకి మంచి స్కిల్స్ ఎక్కడన్నా ఏ సబ్జెక్ట్లో కావాలన్నా అక్కడ. మన ఇండియాలో ఏంటంటే మనం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే ర్యాంక్ బట్టి ఇంకా మనం ఒక్కోసారి మనకి ఇష్టం లేకపోయినా ఇంకో బ్రాంచ్ తీసుకోవడం అలా జరుగుతుంది. ఇక్కడ అలా ఉండేది కాదు. అక్కడ మనం వచ్చి మనం ఏ స్పెషాలిటీ మనం చూస్ చేసుకోవచ్చు. సో అది బాగా ఫ్లెక్సిబిలిటీ డెఫినెట్గా. సో అలా వచ్చినప్పుడు నాకు ముందుగా జనరల్ మెడిసిన్ చేద్దామని అనుకున్నాను. కానీ జనరల్ ప్రాక్టీస్ అనేది చూసిన తర్వాత జనరల్ ప్రాక్టీస్ ఏంటంటే ఒక ఫ్యామిలీ డాక్టర్గా నువ్వు అన్నీ నేర్చుకుంటావు. పిడియాట్రిక్, గైనకాలజీ, సైకాట్రీ అన్నీ అన్నమాట, డెర్మటాలజీ అన్నీ తెచ్చుకుంటాం. అన్నిట్లో ట్రైనింగ్ ఒక 6 నెలలు చేసుకుని ఒక
ఏరియాకి మనం ఫ్యామిలీ డాక్టర్ స్థిరపడి ఆ ఫ్యామిలీని మనం ఆ ఏరియాలో ఉన్న కమ్యూనిటీలో ఫ్యామిలీస్ అందరినీ మనం హెల్ప్ చేస్తుంటాం ఒక డాక్టర్గా. వాళ్ళందరూ మనతో రిజిస్టర్ అవుతారు. అది బాగా నచ్చింది నాకు. సో అందుకే జనరల్ ప్రాక్టీస్ ట్రైనింగ్ తీసుకుని అది కంప్లీట్ చేసిన తర్వాత 2006లో జనరల్ ప్రాక్టీస్ ఒకటి తీసుకున్నాను అనమాట. అది మా ఏరియాలో అక్కడే కౌన్సిలర్గా. ఆ తర్వాత ఇంకొక 2 జనరల్ ప్రాక్టీస్ కూడా బిజినెస్లు తీసుకుని ఇప్పుడు 3 నడుపుతున్నాము. అవి కాకుండా కొన్ని అదర్ బిజినెసెస్ కూడా నడుపుతున్నాం అనమాట. సో ఈ జనరల్ ప్రాక్టీస్ బిజినెస్ అది ఏదైతే మీరు చెప్పారో, సో అది ఎలా అప్లై చేస్తాం అంటే దాని వెనుక ఉన్న ప్రాసెస్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ ఏంటంటే జనరల్ ప్రాక్టీస్ మనం పెట్టాం ఒక ఏరియాలో. ప్రజలు మనతో రిజిస్టర్ ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ఇంత అని చెప్పి గవర్నమెంట్ మనకి ఇస్తుంది. సో మేము బిజినెస్ అతను ఆ పేషెంట్ ఎన్నిసార్లు వచ్చినా కూడా అంతే డబ్బులు, అసలు రాకపోయినా కూడా అంతే డబ్బులు. సో ఇప్పుడు కరెంట్లీ 112 పౌండ్లు అది. సో పర్ పేషెంట్ పర్ ఇయర్. సో 112 పౌండ్స్ వస్తాయి మనకి. అది కాకుండా వాళ్ళకున్న హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, స్ట్రోక్ కానీ, ఎనీ క్రానిక్ డిసీజ్, ఆస్మా కానీ అది బాగా కంట్రోల్ చేస్తే వాళ్ళ బ్లడ్ ప్రెషర్ ఇప్పుడు 150 నుంచి 80 తక్కువ కానీ, వాళ్ళ డయాబెటీస్ అంటే HbA1c అంటారు, అది బాగా టైట్ కంట్రోల్ చేస్తే మనకి ఎక్స్ట్రా పాయింట్స్ ఇస్తారు. ఆ పాయింట్స్ మళ్ళీ డబ్బులు వస్తాయి అన్నమాట. అట్లా యావరేజ్ ఈచ్ పర్సన్కి మనం ఆల్మోస్ట్ 200 పౌండ్ల దాకా మనకు వస్తాయి పర్ పర్సన్ పర్ ఇయర్. ఆ బిజినెస్ బాగా నచ్చింది, ఎందుకంటే అది మన బిజినెస్ అక్యూమెన్ అనమాట. మనం ఖర్చులు పోను, మిగతా అంతా కూడా మన ప్రాఫిట్. సో అలా బిజినెస్ నడుస్తుంది. అసలు జనరల్ ప్రాక్టీషనర్తో కాంట్రాక్ట్ ఉంటుంది గవర్నమెంట్కి. సో మన బిల్డింగ్ మనదే కాబట్టి మనకు రెంట్ కూడా ఇస్తారు అనమాట. మీ బిల్డింగ్ని మీరు జనరల్ ప్రాక్టీస్ వాడిస్తున్నారు కాబట్టి రెంట్ అని. సో ఆ హోల్ ప్రాసెస్ కూడా ఒక బిజినెస్ లాగా నడుస్తుంది. సో ఈ జనరల్ ప్రాక్టీస్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి? మొత్తం ఫస్ట్ కాంటాక్ట్. ఇప్పుడు మన ఇండియాలో అదే వ్యత్యాసం. భారతదేశంలో తలనొప్పి వచ్చిన, సోర్త్రోడ్ వచ్చిన వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్తారు, ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీస్ అలా వెళ్ళిపోతుంటారు. ఇక్కడ అలా కాదు, 90% మంది జనరల్ ప్రాక్టీస్లోనే ట్రీట్ చేయబడుతుంది. ఇక్కడ ఏంటంటే జనరల్ ప్రాక్టీషనర్లే హాస్పిటల్కి రెఫర్ చేయాలి. మనం డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళి స్పెషాలిస్ట్ని చూస్తామని అనడానికి లేదు. ఇక్కడ మనకి నేషనల్ హెల్త్ సర్వీస్ లాగా ప్రిలిమినరీ మనకు మొత్తం మేమే చూస్తాం. మేము రిఫర్ చేసేది కూడా చాలా తక్కువ మంది. సో రోజుకి ఆల్మోస్ట్ 1 మిలియన్ కన్సల్టేషన్ నడుస్తుంటుంది హోల్ కంట్రీలో. అలాంటిది ఆల్మోస్ట్ ఓన్లీ మ్యాక్సిమం 5% to 10% హాస్పిటల్స్ రిఫర్ చేయబడతారు. మొత్తం కూడా మేమే మేనేజ్ చేస్తాం, ఎందుకంటే అన్నింటిలో మాకు ట్రైనింగ్ ఉంది కాబట్టి. డయాబెటీస్ మేనేజ్ చేయడం కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఆస్మా అన్నీ కూడా మేమే మేనేజ్ చేస్తాం. ఓన్లీ వాళ్ళకి చాలా కష్టం క్యాన్సర్లు కానీ మేము మేనేజ్ చేయని కండిషన్ బాగా బ్యాడ్ అయితే కానీ హాస్పిటల్ రిఫర్ చేయం. సో అలా మొత్తం కూడా జనరల్ ప్రాక్టీస్లోనే ఇక్కడ నడుస్తుంది. దానివల్ల లాభం ఏంటంటే ఆ రికార్డ్స్ అన్నీ కూడా రెగ్యులర్గా మేము అప్డేట్ చేస్తూ, వాళ్ళకి డయాబెటీస్ బ్లడ్ టెస్ట్లు ఎప్పుడు కావాలి, ప్రతి 6 నెలలకు కావాలా, 12 నెలలకు కావాలా, అవన్నీ కూడా మేమే వాళ్ళని పిలిచి బ్లడ్ టెస్ట్లు చేయడం కానీ, రివ్యూలు చేయడం కానీ అన్నీ కూడా రెగ్యులర్గా. వాళ్ళకి డయాబెటీస్ కంట్రోల్ లేకపోతే కొంచెం మెడికేషన్ ఇంక్రీజ్ చేయడం కానీ, టైట్ కంట్రోల్ చేస్తేనే మాకు పాయింట్స్ కూడా వస్తాయి కదా. సో అలా మేము బాగా మేనేజ్ చేయగలుగుతాం. సో జనరల్ ప్రాక్టీస్ అందుకే చాలా ఇంపార్టెంట్. మన ఇండియాలో ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి కానీ అందులో అంత స్ట్రాంగ్ కాదు. వాళ్ళకి ఇట్లా క్రానిక్ డిసీజ్ మేనేజ్మెంట్స్ కానీ, అంటే ఆ స్కిల్స్ కానీ, ఆ ఎక్విప్మెంట్ కానీ, ఆ కంప్యూటర్ సిస్టమ్స్ కానీ లేవు. అందుకనే మనం కనుక స్ట్రెంథెన్ చేస్తే ప్రైమరీ కేర్ సిస్టమ్ ఇండియాలో మనకి ఎంతో లాభం. ఎందుకంటే £1 ఇన్వెస్ట్ చేస్తే ఈ కంట్రీలో జనరల్ ప్రాక్టీస్లో ఆల్మోస్ట్ 16 పౌండ్ల లాభం గవర్నమెంట్కి. ఎందుకంటే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు. హాస్పిటల్ అపాయింట్మెంట్ చాలా కాస్ట్లీ. ఒక్క హాస్పిటల్ అపాయింట్మెంట్ ఆల్మోస్ట్ 150 పౌండ్లు ఒకటి. మాకు హోల్ సంవత్సరానికే 112 పౌండ్లు పర్ ఇయర్. సో అలా అంత వ్యత్యాసం ఉంది కాబట్టి జనరల్ ప్రాక్టీస్ చాలా కాస్ట్. 8% ఆఫ్ ద బడ్జెట్ హోల్ నేషనల్ హెల్త్ సర్వీస్ ఇంగ్లాండ్లో జనరల్ ప్రాక్టీస్ 8%, కానీ 90% పేషెంట్ కాంటాక్ట్ల జనరల్ ప్రాక్టీస్లో. సో అంత లాభం అన్నమాట. సో అందుకని మన ఇండియా మనం నేర్చుకోవాల్సింది ఇక్కడి నుంచి ఏంటంటే జనరల్ ప్రాక్టీస్ స్ట్రెంథెన్ చేసి అక్కడ డాక్టర్లని అప్స్కిల్ చేసి ఇక్కడలాగా జనరల్ ప్రాక్టీస్ని ఐటీ సిస్టమ్ కానీ పెట్టామనుకో, మొత్తం ఆ డయాబెటీస్ అన్ని డిసీజ్ కూడా
ఆ జనరల్ ప్రాక్టీస్ మేనేజ్ చేయడం, వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన లేదు ప్రజలు. చిన్న చిన్న ఊళ్ళ నుంచి పెద్ద పెద్ద హాస్పిటల్స్కి, ఊళ్ళ సిటీస్కి, టౌన్స్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా వాళ్ళు అక్కడే మేనేజ్ చేస్తే వాళ్ళ హెల్త్ బాగుంటుంది, మనకి కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కూడా. ఓకే. ఓవర్ ద ఇయర్స్ లైక్ మీరు వచ్చినప్పటి నుంచి ఇక్కడ యూకేలో ఈ మెడికల్ ఫీల్డ్లో మీరు చూసిన డెవలప్మెంట్స్ ఏంటి? అంటే అప్పుడున్న సిస్టమ్కి ఇప్పుడున్న సిస్టమ్కి. అంటే నేషనల్ హెల్త్ సర్వీస్ బాగా, అంటే ఇది ఫ్రీ హెల్త్ కేర్ సిస్టమ్, ఎవరికైనా ఫ్రీ, వాళ్ళు రిచ్ అయినా కూడా పూర్ అయినా కూడా. ప్రైవేట్ హెల్త్ కేర్ చాలా తక్కువ ఈ కంట్రీలో. సో వాళ్ళు కొత్తగా వచ్చిన డ్రగ్స్ కానీ, ఎనీ డ్రగ్స్, ఇప్పుడు మనకున్న డ్రగ్స్ చాలా మటుకు ఇండియాలో లేవు. సర్ప్రైజింగ్గా నేను మొన్న వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక కొత్త ఇంజెక్షన్ వచ్చింది, కొలెస్ట్రాల్ది, ఇంక్లిసిరాన్ అని. ఓకే. అది 6 నెలలకు కానీ సంవత్సరం కానీ ఒకసారి చేసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గిపోద్ది. అది మన ఇండియాలో ఇంకా 2026 దాకా రాదంట. వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ ఇక్కడ. సో ఇవన్నీ కూడా కొత్తగా ఎవిడెన్స్ ఉండి మంచి డ్రగ్ అని తెలిస్తే నైస్ అనేవాళ్ళు రికమెండ్ చేస్తారు డాక్టర్లకి, ఇది రికమెండ్ చేసుకోవచ్చు. అది చాలా త్వరగా అవుతుంది ఇక్కడ. ఓకే. అండ్ ఎనీ కొత్త ప్రొసీజర్ కానీ, కొత్త ఎక్విప్మెంట్ కానీ అన్నీ కూడా ఇక్కడ ఖర్చుకి అసలు లేకుండా అన్నీ కొనేస్తారు అన్నమాట. అండ్ మొట్టమొదటి మెయిన్ ఏంటంటే ప్రజలు వాళ్ళు డబ్బులు సేవ్ చేసుకోవాలి, మన హెల్త్ ప్రాబ్లమ్ అవుతుంది బాధ లేదు, భయం లేదు. ఎందుకంటే మనకి NHS ఉంది, మనకి ఏది జరిగినా హెల్త్ ప్రాబ్లమ్స్ NHS చూసుకుంటుంది. సో అది ఒక ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అయితే, హార్ట్ అటాక్ ఎవరికైనా వచ్చినా కూడా స్టెంట్స్ వేయడాలు అన్నీ కూడా ద బెస్ట్ హెల్త్ కేర్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్. సో 22 ఏళ్ల క్రితం ఎలా ఉందో అలాగే ఉంది, కానీ డెఫినెట్గా కొత్త మెడికేషన్స్ కానీ, కొత్త ఎక్విప్మెంట్ కానీ, కొత్త హాస్పిటల్స్ కానీ డెఫినెట్గా బాగా ఇన్వెస్ట్మెంట్ అయితే బాగా జరిగింది. సో కోవిడ్ టైంలో ఎలా ఉండేది ఇక్కడ సిచ్యువేషన్? ఆ టైంలో అంటే NHS మీద ఎప్పుడు ప్రెషర్ ఉంటుంది అనే ఒకటి వింటూ ఉంటాం. సో కోవిడ్ టైం చాలా టఫ్ టైం అయి ఉండొచ్చు. సో అప్పుడు ఎలా ఉండింది, మీరు ఆ సిచ్యువేషన్ అప్పుడు ఎలా హ్యాండిల్ చేశారు? కోవిడ్ టైంలో అప్పుడు హాస్పిటల్ అపాయింట్మెంట్స్ అన్ని క్లోజ్. మేము కూడా ఆల్మోస్ట్ పేషెంట్స్ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చూడలేకపోయాం, ఎందుకంటే లాక్డౌన్ వల్ల. కాకపోతే మేము అందరం GPs కూర్చుని ఇక్కడ లోకల్గా కోవిడ్ క్లినిక్ అని ఓపెన్ చేసాం, ఒక కోవిడ్ పేషెంట్స్ని చూసేటట్టు. అండ్ హాట్ క్లినిక్ అని పెట్టి వాళ్ళకి పేషెంట్లు కోవిడ్ అయిన వాళ్ళని చూసి, వాళ్ళకి కొత్త మెడికేషన్ అప్పట్లో కోవిడ్ వచ్చింది. అగైన్ కోవిడ్ కొత్తగా డ్రగ్స్ వచ్చినప్పుడు NHS మొట్టమొదటిగా దాన్ని స్టార్ట్ చేయడం, ఇంప్లిమెంట్ చేయడం చేసిందన్నమాట. సో ఆ క్లినిక్స్ కూడా మేమే నడిపాం జనరల్ ప్రాక్టీషనర్స్లో ఇక్కడ. కాకపోతే ఆ 2 ఏళ్ళు అవుట్ పేషెంట్ హాస్పిటల్ లేనప్పుడు వల్ల చాలా బ్యాక్లాగ్ వచ్చేసింది, చాలా అవుట్ పేషెంట్ క్లినిక్స్ క్లోజ్ అవ్వడం వల్ల. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 8 million పీపుల్ అవుట్ పేషెంట్ అపాయింట్మెంట్ వెయిటింగ్ టైం ఉంది ఇంకా. సో అది బ్యాడ్ అయింది కొంచెం. కాకపోతే ఆ 2 ఏళ్ళు చాలామంది బ్లడ్ టెస్టులు కానీ, రివ్యూలు రాకపోవడం వలన, క్యాన్సర్లు కానీ చాలా మటుకు జనాలు బయటికి రావడం వలన పేషెంట్స్, దానివల్ల కొంచెం డిలే డయాగ్నోసిస్ చాలామందికి అయింది పాపం. సో కోవిడ్ ఇట్ సెల్ఫ్ దానివల్ల చాలామంది మా పేషెంట్లు చనిపోవడం కానీ, పర్టికులర్గా వృద్ధులు దాటికి తట్టుకోలేక చనిపోయారు. సో అది చాలా బాధాకరమైన టైము. కానీ ఇప్పుడు డెఫినెట్గా ఇప్పుడు తేరుకున్నాం. ఇప్పుడు బాగానే కొంచెం అవుట్ పేషెంట్ వెయిటింగ్ లిస్ట్ తగ్గిస్తున్నాం. ఇప్పుడు కొంచెం డెఫినెట్గా ఒక ఆల్మోస్ట్ 2 years పట్టింది తేరుకోవడానికి, కానీ డెఫినెట్లీ ఇన్ ద రికవరీ ఫేజ్. ఓకే. సో NHS స్టాఫింగ్ గురించి మాట్లాడితే, లైక్ NHS స్టాఫింగ్ సిచ్యువేషన్ ఎలా ఉంది? అండ్ లాట్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ కూడా NHS స్టాఫింగ్లో వస్తున్నారు కదా, సో ఆ ప్రాసెస్ గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్. NHSలో ఆల్మోస్ట్ 28% ఇమిగ్రెంట్స్. వితౌట్ ఇమిగ్రెంట్స్ NHS కొలాప్స్ అయ్యేది. ఈ మా ఊరు స్టోకాంట్రెంట్లోనే ఆల్మోస్ట్ 65% మంది GPలు మన ఇండియన్ సబ్ కాంటినెంట్ నుంచి వచ్చిన వాళ్ళే. సో అంత డిపెండెంట్ అన్నమాట. సో ఈ కోవిడ్ టైంలో చాలామంది వచ్చారు, కేరళ వీసా అని, NHS వీసా అని చాలామంది వచ్చారు. కాకపోతే ఈ మధ్యకాలంలో చాలామంది రావడం మానేసేసారు. అది వేరియస్ రీజన్స్ అవ్వచ్చు, ఎందుకంటే వీసా చేంజెస్ కానీ, మీరు ఫ్యామిలీస్ తేకూడదని చెప్పి కొత్త రూల్స్ పెట్టడం వలన, దానివల్ల హ్యూజ్ గ్యాప్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 1,00,000 పోస్టులు వేకెంట్గా ఉన్నాయి వివిధ డిపార్ట్మెంట్లో. సో డాక్టర్లు అయితే చాలా గ్యాప్ ఉంది. సో కానీ డాక్టర్లు వస్తున్నారు, కానీ వాళ్ళకి జాబులు లేవు. సో ఇదే అర్థం కాదన్నమాట. సో వేకెన్సీస్ ఉన్నాయి, కానీ డాక్టర్లు వచ్చిన వాళ్ళకి జాబులు ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు ట్రైనింగ్ పోస్టులకి రావాలి, వాళ్ళు డైరెక్ట్గా డాక్టర్గా రాలేరు కాబట్టి ట్రైనింగ్ పోస్టులు పెంచలేదు వాళ్ళు.
సో అది వర్క్ ఫోర్స్లో వాళ్ళకి బాగా ప్రాబ్లం అన్నమాట. నువ్వు డాక్టర్లు కావాలన్నప్పుడు నువ్వు ట్రైనింగ్స్ కూడా పోస్టులు చేయాలి, ఓపెన్ చేయాలి. అది గుర్తించి వాళ్ళు కొంచెం మెడికల్ స్కూల్ కొత్తగా ఓపెన్ చేశారు. అది ఓన్లీ ఇన్ ద లాస్ట్ 4-5 yearsలో అయింది. ఆ కొత్త మెడికల్స్ ట్రైన్ అయ్యి బయటకు వచ్చి మళ్ళీ ట్రైనింగ్ పోస్టులు పెంచి ఇవన్నీ కొంచెం టైం పడుతుంది. కాకపోతే ఇమిగ్రెంట్స్కి ఇంకా చాలా ఇంపార్టెన్స్ ఉంది ఇక్కడ, అందుకని రెగ్యులర్గా వస్తున్నారు. కానీ మెయిన్గా డాక్టర్ల కన్నా కూడా నర్సులు, పారామెడిక్స్, రేడియోగ్రాఫర్స్ ఇలాంటి డిపార్ట్మెంట్లో చాలా చాలా గ్యాప్ ఉంది. అండ్ వాళ్ళకైతే ఇమ్మీడియట్గా NHS స్పెషల్ వీసా ఉంటుంది ఒకటి, Tier 2 అని, అది అది వస్తుంది. ఆ తర్వాత 5 ఏళ్ళకి వాళ్ళకి ఇండెఫినెట్ లీవ్ టు రిమైన్ కూడా వస్తుంది. సో ఇవన్నీ కూడా అవకాశం డెఫినెట్గా ఉంది. సో ఇప్పుడు MBBS చదివే వాళ్ళు ఎవరైనా ఇండియా నుంచి రావాలి అంటే వాళ్ళు ఫస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అప్లై చేసుకుని ఆ ట్రైనింగ్ పూర్తయ్యాకనే వాళ్ళు ఇక్కడ డాక్టర్గా పనిచేయగలరన్నమాట. సో ఆ ట్రైనింగ్ చేయడానికి ప్లాబ్ ఎగ్జామ్ అని రాయాలి. దాన్ని ఇప్పుడు రీసెంట్గా UK MLM మార్చారు. సో ఎవరికైనా హెల్ప్ కావాలన్నా కూడా వాళ్ళందరూ నన్ను కాంటాక్ట్ చేస్తారు. బ్రిటిష్ ఇంటర్నేషనల్ డాక్టర్ అసోసియేషన్, దానికి నేను చైర్మన్గా, ప్రెసిడెంట్గా చేశాను. సో మేము హెల్ప్ చేస్తాం వాళ్ళకి ఇక్కడ అటాచ్మెంట్ లాగా ఇప్పించి హాస్పిటల్స్లో వాళ్ళకి ఒక క్లినికల్ ఎక్స్పీరియన్స్, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇప్పించి వాళ్ళకి ఎగ్జామ్ ప్లాబ్ 2 అనేది క్లినికల్ సినారియోలో ఉంటుంది. సో ఆ ట్రైనింగ్ కూడా మేము హెల్ప్ చేస్తున్నాము. కాకపోతే జాబ్స్ కొంచెం కష్టమైంది, ఎందుకంటే సడన్గా ట్రైనింగ్స్ వచ్చారు కానీ ట్రైనింగ్ పోస్టులు అనేవి లేవు. అండ్ దానివల్ల కొంచెం ఆల్మోస్ట్ 1-2 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది కొంతమంది. కానీ కరెక్ట్ పోస్టులు కరెక్ట్ ప్లేస్లో అంటే నెలలో కూడా జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఆ రకంగా కూడా గత జనరల్ ప్రాక్టీస్ ట్రైనింగ్ 4,500 ట్రైనింగ్ పోస్టులు ఉన్నాయి. అవి అయితే డెఫినెట్గా వస్తాయి అన్నమాట. మనం కొంచెం ఆ స్పెషాలిటీలు చూసుకుంటే తప్పకుండా మనకి ట్రైనింగ్ పోస్ట్లో ఈజీగా వస్తుంది, కానీ కొంచెం టైం పడుతుంది ఇప్పుడు సిచ్యువేషన్లో. సో మీరు కన్జర్వేటివ్ పార్టీలో ఉన్నారు కనుక, అండ్ లాస్ట్ టర్మ్ ఏదైతే మనం చూసాం ఎలక్షన్, లైక్ ద ప్రైమ్ మినిస్టర్స్ లైక్ ముగ్గురు మారారు మనకు. రిషి సునక్ ముందు లిజ్ ట్రస్, అంతకుముందు బోరిస్ జాన్సన్. సో ఆ టైంలో విత్ ఇన్ ద పార్టీ అంటే మీకు ఎలా అనిపించేది ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు? అదేమైనా ఈ ఇయర్ ఎలక్షన్ రిజల్ట్ మీద ఇంపాక్ట్ అయిందండి? ఆఫ్ కోర్స్ ఇన్ఫైటింగ్ వలన ప్రజలు కూడా ఏంటి మీలో కొట్టుకుంటున్నారు, మా కోసం పనిచేయాలి కదా. కానీ ఆ లిజ్ ట్రస్ అప్పుడు ఆవిడ ఏమనుకున్నారంటే, అప్పుడు లిజ్ ట్రస్ అప్పుడే రిషి సునక్ గెలిచుంటే డెఫినెట్గా సిచ్యువేషన్ తేడా ఉండేది. రిషి సునక్ 2 ఏళ్లలోనే ఇన్ఫ్లేషన్ తగ్గించేసి డెఫినెట్గా గ్రోత్ని పెంచాడు. కానీ లిజ్ ట్రస్ చేసిన డ్యామేజ్ వలన, అంటే ఆవిడ చేసిన బడ్జెట్ ఒక కాస్టింగ్ లేకుండా చాలా, అది మంచి బడ్జెట్ ప్రజలకైతే. మనకి కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ తర్వాత 45% ట్యాక్స్ ఉంటుంది. ఆ 45% 40% చేసి చాలా విధాలుగా ఆమె చేసింది. ఆ బడ్జెట్ని చూసిన వాళ్ళకి అందరికి ఎకానమీ వాళ్ళు, బ్యాంక్స్ అందరూ భయపడ్డారు అన్నమాట. ఎందుకంటే దీనివలన డబ్బులు అంటే ఎకానమీ పెరుగుతుందా లేదని భయపడి సడన్గా ఆ భయంతో సడన్గా మనకి ఇన్ఫ్లేషన్ పెరిగింది. సో ఆ ఉన్న కొన్ని రోజులకే దానివల్ల ఒక ఎఫెక్ట్ వచ్చింది. అది ఆ ఎఫెక్ట్ తగ్గడానికి చాలా టైం పట్టింది. అండ్ సో ఇట్లా బోరిస్ జాన్సన్ కూడా అతను ఒక ఎక్సెంట్రిక్ ప్రైమ్ మినిస్టర్, అంటే మామూలు ప్రైమ్ మినిస్టర్ లాగా మాట్లాడడం కానీ అలా ఆయనకి ఇచ్చిన వచ్చిన చేస్తుంటాడు. అట్లా ఆ బిహేవియర్ అందరికి నచ్చదు. సో ఇట్లా ముగ్గురు ప్రైమ్ మినిస్టర్ మారడము, అండ్ ఆల్సో కోవిడ్ టైంలో ఏదో జరిగింది మోసం అని చెప్పేసి ఒక అది అపోహే కానీ నిజం కాదు, యథార్థం కాదు. ఇంకొకటి నాకొకటి నచ్చింది ఏంటంటే, రిషి సునక్ గారితో వైఫ్ మనకు తెలుసు వాళ్ళ నారాయణమూర్తి గారు అంత కష్టపడి పైకి వచ్చారు. అదంతా వీళ్ళకి ఇక్కడ ఏంటంటే ప్రజలు నేను డోర్ నాక్ చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరు అంత రిచ్ కదా అంటే, వాళ్ళు రిచ్ అయినంత వాళ్ళు కష్టపడి వాళ్ళ నాన్నగారు సంపాదించి వాళ్ళ అమ్మాయికి ఇచ్చుకున్నారు. కానీ వాళ్ళకి నచ్చలేదు. అంత రిచ్ ప్రైమ్ మినిస్టర్కి మా బాధలు తెలియవు. అది అది అపోహే కానీ నిజం కాదు. కానీ రిషి సునక్ మంచి నాలెడ్జబుల్ ప్రైమ్ మినిస్టర్, కానీ రాంగ్ టైంలో ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. కానీ ఇప్పుడు చాలా అందరిదే అంటున్నారు, అరే ఇప్పుడు ఉన్న ప్రైమ్ మినిస్టర్ కన్నా అతనే బెటర్ కదా, ఇప్పుడు చాలా బాగా మాట్లాడుతున్నాడు పార్లమెంట్లో కూడా. సో అందరికీ అరే మేము చూడలేదు ఇలాంటి ప్రైమ్ మినిస్టర్ అప్పుడు అని అనుకున్నారు. సో ఇవన్నీ కూడా ఒక 14 ఏళ్ళ నుంచి గవర్నమెంట్లో ఉండటం వలన ఇవన్నీ కూడా డెఫినెట్గా ఎఫెక్ట్ ఇచ్చింది. కానీ ఇప్పుడు చూస్తే వాళ్ళకి లేబర్ పార్టీకి అద్భుతమైన మెజార్టీ
నెంబర్లు ఉన్నాయి ఎంపీలు, కానీ వాళ్ళకి వచ్చింది 34% ఓటు. ఓకే. సో మా ఓటు 24%, రిఫార్మ్ పార్టీ 18%. ఓకే. సో మాది వాళ్ళది మాకే మొత్తం ఎక్స్ట్రా వచ్చింది మా ఇద్దరు కలుపుకుంటే. సో అలా చూసుకుంటే వాళ్ళకి ఉన్నది మెజారిటీ చాలా తక్కువ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో, నెంబర్ ఆఫ్ ఎంపీస్ ఎక్కువ. కానీ సో ఇప్పుడు గవర్నమెంట్ ఈ 2 నెలల్లోనే వాళ్ళు చాలా తప్పులు చేశారు. పెన్షనర్స్కి వింటర్ ఫ్యూల్ అలవెన్స్ అని 1997 నుంచి ఉండింది, అది ఆపేశారు. ఎందుకంటే పెన్షనర్స్ వాళ్ళకి ఓటేయరు, యూజువల్గా కన్సర్వేటివ్కి వేస్తుంటారు. సో అందుకని వాళ్ళు మాకు ఓటర్లు కాదు కాబట్టి అన్నట్టుగా తీసేశారు. ఇంకా ఇండిపెండెంట్ ప్రైవేట్ స్కూల్స్కి వ్యాట్ అని, ఇవన్నీ చాలా చాలా పాలసీస్ చాలా మందికి ఎఫెక్ట్ వస్తుంది, చాలా బ్యాడ్ పాలసీస్. ఇంకా October 30th బడ్జెట్ వస్తుంది, దాంట్లో ఇప్పుడే చెప్పేశారు ఆల్రెడీ చాలా డిఫికల్ట్ బడ్జెట్, చాలా ట్యాక్స్లు ఉంటాయని. దీనివల్ల చాలా బ్యాడ్ ఎఫెక్ట్ వస్తుంది. కాకపోతే ఇంకా వాళ్ళకి 4.5 years ఉంది. సో ఇప్పుడే ఏం కాదు కదా మాకు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇప్పుడే చేస్తున్నారు ఇవన్నీ. కాకపోతే అప్పుడే ఆల్రెడీ గవర్నమెంట్ చాలా అన్పాపులర్ అయింది. 2 నెలల్లో ఇంత అన్పాపులర్ కావడం విశేషం, ఎప్పుడు వినలేదు కూడా. సో ఐ థింక్ వీళ్ళ ఈ గవర్నమెంట్ సెకండ్ టైం రాదు. సో 2029లో మళ్ళీ కన్సర్వేటివ్ పార్టీ మళ్ళీ గవర్నమెంట్ డెఫినెట్గా వస్తుంది. అప్పుడు డెఫినెట్గా ఎంపీ అవ్వాలని నేను బాగా ట్రై చేసి మన తెలుగు ప్రజలు మొట్టమొదటి ఎంపీగా గ్రీన్ బెంచ్ పార్లమెంట్లో కూర్చోవాలని కోరిక. ఐ విల్ ట్రై మై బెస్ట్ ఫర్ దాట్. ఎక్సలెంట్ సార్. సార్ ఇప్పుడు మీరు చెప్పిన విషయాల్లో నాకు 2 questions వచ్చాయి. ఒకటి ఇక్కడ గవర్నమెంట్ ఫార్మేషన్ గురించి, రెండోది టాక్సేషన్ గురించి. సో మీరు ఇందాక చెప్పినట్టు ఈ ఇయర్ ఎలక్షన్స్లో మీకు అండ్ రిఫార్మ్ పార్టీకి వచ్చిన ఓటేజ్ కానీ మీరు గెలిచిన సీట్స్ కానీ ఒక కోయలేషన్ గవర్నమెంట్ ఫామ్ అయ్యడానికి ఇక్కడ అసలు స్కోప్ ఉందా? అంటే ఇండియాలో లాగా జనరల్గా సపోజ్ ఇప్పుడు లేబర్ పార్టీ ఇక్కడ రాకూడదు అనుకుంటే మిగిలిన వాళ్ళందరూ కలిసి కూడా ఒక గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. ఇండియాలో అలాంటివి మనం చూస్తుంటాం కోయలేషన్ గవర్నమెంట్ అని. సో రిఫార్మ్ పార్టీ అనేది మొత్తం మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు అంతకుముందు పెట్టింది. కాకపోతే వాళ్ళు యాక్చువల్లీ లాస్ట్ ఎలక్షన్లో వాళ్ళు మేము ఎక్కడ గెలిచాము అంతకుముందు అక్కడ క్యాండిడేట్స్ నిలపలేదు. సో అందుకని మేము మంచి మెజారిటీతో గెలిచాము. ఈసారి వాళ్ళు అన్ని చోట్ల క్యాండిడేట్ నిలిపారు. 200 సీట్లు ఆల్మోస్ట్ రిఫార్మ్ పార్టీకి వచ్చిన ఓట్లు కలుపుకుంటే, మా ఓటు కలుపుకుంటే లేబర్ పార్టీకి ఎక్కువ వచ్చాయి. సో ఆల్మోస్ట్ కంప్లీట్ డిఫరెంట్ అవుట్కమ్ ఉండేది ఎలక్షన్లో. కాకపోతే వాళ్ళు ఎందుకు పొత్తు కుదుర్చుకోలేదు? రిఫార్మ్ పార్టీకి వచ్చింది 5 సీట్లే, కానీ వాళ్ళకి ఓటు శాతం 18% వచ్చింది. మాకు 121 సీట్లు వచ్చాయి, మాకు వచ్చింది 24%. ఎందుకంటే రిఫార్మ్ పార్టీ వాళ్ళు ఈసారి లేదు మాకు కన్సర్వేటివ్ పార్టీతో మాకు పొత్తు అక్కర్లేదు, మేము హెల్ప్ చేయం, ఈసారి మేమే అన్ని గెలిచిపోతాం అని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ప్రజలు ఈ 2 పార్టీలతో కొంచెం విసిగిపోయారు, మన యాంగర్ని తీసుకోవాలి. థర్డ్ ఆప్షన్గా ఇంకొకటి ఏంటంటే మెయిన్ రిఫార్మ్ పార్టీ అనేది యాంటీ ఇమిగ్రేషన్ మీద బేస్ అయింది పార్టీ. మనకి ఇమిగ్రెంట్స్ అక్కర్లేదు, మనకి అసలు ఇమిగ్రేషన్ అసలు ప్రజలు బయట కంట్రీ నుంచి మనకు రావాల్సిన అవసరం లేదు. సో కొంచెం ఆల్మోస్ట్ ఇప్పుడు మనలాంటి ఇమిగ్రెంట్స్ను కూడా వాళ్ళు వద్దనే టైప్లో అనిపిస్తుంది అన్నమాట మెసేజ్. సో అలాంటి మెసేజ్ ఉన్న పార్టీతో కన్సర్వేటివ్ పార్టీ వాళ్ళు కలవడం అనేది కష్టం. సో ఆ మెయిన్ పాలసీ వలన ఐ డోంట్ థింక్ దే కెన్ జాయిన్. ఇప్పుడు కన్సర్వేటివ్ పార్టీ లీడర్షిప్ ఎలక్షన్ జరుగుతున్నాయి. సో లీడర్షిప్ కాంటెస్ట్లో నేను మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు ఆ లీడర్షిప్ లీడర్ని అడిగాను, మేము మన రిఫార్మ్ పార్టీతో మనం చేసుకుంటే బెటర్ కదా నెక్స్ట్ ఎలక్షన్స్కి అని. అంటే వాళ్ళందరూ ఒకటే అంటున్నారు, ఆ పార్టీతో పొత్తు మాకు లేదు, మనం ఏంటో ప్రజలు చెప్దాం, మనం ఏం చేయగలం చెప్దాం, మనం నేర్చుకున్నాం తప్పులు మనవి, మనం కంప్లీట్గా డిఫరెంట్గా చేస్తాం ఈసారి అని చెప్పి అది ప్రజల్లోకి వెళ్దాం, కానీ వాళ్ళతో పొత్తు ఉండకూడదు అని చెప్పి అన్నారు. ఎందుకంటే ఇలాంటి పార్టీలు అంతకుముందు యూకిప్ అని, బ్రెక్సిట్ పార్టీ అని ఇంత పర్సంటేజ్ వచ్చి డివైడ్ చేసే ఓట్లు, కానీ అవన్నీ మాయమైపోయాయి ఇప్పుడు. సో అలాగే రిఫార్మ్ పార్టీ కూడా మాయమవుతుందని అందరూ అనుకుంటున్నారు అన్నమాట. అండ్ ఇంకొక పాయింట్, లైక్ లేబర్ పార్టీ వచ్చి 2-3 months అయినా కొంచెం నెగిటివిటీ వచ్చింది వాళ్ళ మీద, బట్ స్టిల్ వాళ్ళకి ఇంకా 4.5 years టైం ఉందండి. అంటే ఈ 4.5 yearsలో గవర్నమెంట్ చేంజ్ అయ్యే స్కోప్ అంటే మనం ఇండియాలో జనరల్గా కంపేర్ చేసి చూస్తే జనరల్గా ఒక్కొక్కసారి ఫుల్ టర్మ్ ఉండకపోవచ్చు సర్టన్ గవర్నమెంట్స్. సో అలాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ కూడా రైజ్ అవుతూ ఉంటాయా, లేకపోతే గవర్నమెంట్కి ఒక్కొక్కసారి అంటే ప్రైమ్ మినిస్టర్స్ ఒక్కొక్కసారి వాళ్ళు స్నాప్ ఎలక్షన్స్ పిలుస్తుంటారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి చాలా మెజారిటీ ఉంది, 160 ఓట్ల సీట్ల మెజారిటీ ఉంది. సో అంత మెజారిటీ ఉన్నప్పుడు ఐ డోంట్ థింక్ దే విల్ విన్ అనదర్ ఎలక్షన్. కానీ వాళ్ళ గొడవలు పడి, ఎందుకంటే ఇప్పుడు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఒక ఆవిడ ఉన్నారు, యాంజెలా రైనర్, ఆవిడ షీఈ్ వెయిటింగ్ టు బికమ్ ప్రైమ్ మినిస్టర్. ఇతను
చాలా స్ట్రెస్లో టెన్షన్లో ఉన్నాడు జాబ్లో కూడా కీ స్టాంప్ ప్రైమ్ మినిస్టర్. మొన్న లాస్ట్ వీక్ ప్రైమ్ మినిస్టర్ క్వశ్చన్స్లో అతను రిషి సునక్కి అడిగిన క్వశ్చన్లకి ఆన్సర్ సరిగ్గా చెప్పలేక రిషి సునక్ని 5 సార్లు ప్రైమ్ మినిస్టర్ పిలిచాడు. సో అంత స్ట్రెస్లో ఉన్నాడు అనమాట. సో ఇలాగే ప్రజలకి తప్పు పాలసీలు పెట్టి స్ట్రెస్లో సరిగ్గా డిసిజన్ తీసుకోకపోతే అతను కూడా మారుస్తారు. అతను మారిస్తే అతను కనుక నన్ను మార్చేందరికి కోపం వచ్చి స్నాప్ ఎలక్షన్ అంటే అది ఆయన ఇష్టం ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు. అదొక్క రీజన్ వల్లనే అవ్వచ్చు, కానీ అదర్వైజ్ ఫుల్ గవర్నమెంట్ ఉండొచ్చు ఈసారి. ఓకే. అండ్ సెకండ్ పాయింట్ టాక్సేషన్ గురించి వస్తే యూకేలో లైక్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ నేషన్ అని ఉంది. అంటే ఈజ్ ఇట్ లైక్ ఎందుకు అంత హైయెస్ట్ ట్యాక్స్ రేట్ ఉంది? అంటే మనకు అదొక్కటే సోర్స్ ఆఫ్ ఇన్కమా గవర్నమెంట్కి, లేదా అంటే ఈ సిచ్యువేషన్ ఎందుకు? ట్యాక్సేషన్ అంటే మన పర్సనల్ ట్యాక్స్లు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 40% మన రెవెన్యూలకి, కార్పొరేషన్ ట్యాక్స్లు, వ్యాట్, మిగతా అన్ని కలుపుకునే అలా. ఇక్కడ ఏంటంటే మనకి ఒక నేషనల్ హెల్త్ సర్వీస్ అనేది ఫ్రీ హెల్త్ కేర్ సిస్టమ్, అది నడపడానికి ఆల్మోస్ట్ 180 బిలియన్ నుంచి 220 బిలియన్ పౌండ్లో కావాలి. అది చాలా హై అమౌంట్. అది రావాలంటే మళ్ళీ టాక్సేషన్, నేషనల్ ఇన్సూరెన్స్ ద్వారా మనం కడతాం దాన్ని. అది కాకుండా ఇక్కడ చాలామంది కూడా దే లివింగ్ లాంగర్. ఐ థింక్ దట్స్ అ గుడ్ థింగ్ బికాజ్ ప్రాపర్ హెల్త్ కేర్ సిస్టమ్ వలన 84 నుంచి 86 ఏళ్ళు యావరేజ్ ఇప్పుడు ఇక్కడ. సో 84-86 ఇయర్స్ వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి ఓల్డ్ ఏజ్ కేర్ హోమ్లో కానీ అవి కూడా మరి సోషల్ కేరే కట్టాలన్నమాట. సోషల్ కేర్ అనేది చాలా కాస్ట్లీ ఇక్కడ. ఇప్పుడు తర్వాత పిల్లలు, ఇప్పుడు ఈ సిటీలోనే ఆల్మోస్ట్ 1200 మంది పిల్లలకి సోషల్ కేర్, అంటే పేరెంట్స్ వదిలేసిన వాళ్ళు కానీ, వాళ్ళకి పేరెంట్స్ చూసుకోలేకపోయిన వాళ్ళు కానీ మళ్ళీ సోషల్ కేర్ వాళ్ళు చూసుకోవాలి. ఆ 1200 పిల్లల్లో చాలామందికి మళ్ళీ కేర్ కోసం, సో ఆ కేర్కే వాళ్ళకి ఆల్మోస్ట్ చాలా మిలియన్స్ ఆఫ్ పౌండ్స్ అన్నమాట. సో సోషల్ కేర్ మెయిన్, ఈ నేషనల్ హెల్త్ సర్వీసు, ఆ రెండింటికి కట్టడం వలన ఇప్పుడు మన ఇండియాలో అంటే మన పెద్దవాళ్ళు అయినా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు. సో గవర్నమెంట్ చూసుకోదు వాళ్ళని. ఇక్కడ గవర్నమెంట్ చూసుకోవాల్సి వస్తుంది. 70 ఏళ్ళ తర్వాత వాళ్ళు చూసుకోలేకపోయిన వాళ్ళందరినీ కేర్ హోమ్లో పెట్టి వాళ్ళందరికీ మళ్ళీ కేర్ హోమ్స్కి గవర్నమెంట్గా కట్టాలన్నమాట. మెయిన్ దానివల్ల మనకి బర్డెన్ ఉంది. సో ఇంత ఇంక్రీజ్ ట్యాక్స్ బర్డెన్ వల్ల ఆ ట్యాక్స్ నుంచి డబ్బులు రావాలి కాబట్టి దే కీప్ ఆన్ ఇంక్రీజింగ్. అది కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ అంటే ప్రతి 5 ఒకళ్ళు వర్కింగ్ ఏజ్ గ్రూపు ఈ కంట్రీలో బెనిఫిట్స్ మీద ఉంటారు. బెనిఫిట్స్ అంటే పని చేయని వాళ్ళకి డబ్బులు ఇస్తారు. వాళ్ళు ఒక 25 ఇప్పుడు ఒక సంబడి కాంట్ వాళ్ళు వెళ్ళి బెనిఫిట్ తీసుకుంటే ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ ఆల్మోస్ట్ 90 నుంచి 150 పౌండ్లు పర్ వీక్ ఇస్తారు. అదే మీకు పిల్లలు ఉంటే ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ వస్తాయి. ఈ బెనిఫిట్స్ కూడా పెద్ద బర్డెన్ గవర్నమెంట్కి. ఈ లాస్ట్ 10 ఇయర్స్లోనే ఆల్మోస్ట్ ఎక్స్ట్రా 10 మిలియన్ పీపుల్, అంటే ఆల్మోస్ట్ 1 కోటి మంది బెనిఫిట్స్ ఉన్నారు. సో సడన్గా 10 ఏళ్లలో జనాలందరూ ఇలా అవ్వరు కదా. సో ఈ బెనిఫిట్స్ ఈజీ అన్నమాట. అందుకే ఇక్కడ మనకి నాకు స్ట్రెస్ ఉంది, డిప్రెషన్ ఉంది, పని చేయలేను అంటే కూడా మేము సిక్ నోట్ ఇవ్వాలి జీపీస్, వాళ్ళు బెనిఫిట్స్ మీద అంటారు. ఆ బెనిఫిట్ ఆల్మోస్ట్ ఒక్కోసారి 2000, 3000 నెలకి. సో సమ్టైమ్స్ సంపాదించేవాడి కంటే కూడా బెనిఫిట్ మీద వాళ్ళకి బెనిఫిట్ అన్నమాట. అప్పుడు నేను ఎందుకు సంపాదించాలి, కష్టపడి పని చేయాలి, నాకు బెనిఫిట్లు వస్తున్నాయి. సో ఇలా ఆ బెనిఫిట్ సిస్టమ్ వల్ల కూడా మిస్యూజ్ చేయడం వల్ల కూడా చాలా మంది పని చేయరు. దానివల్ల కూడా బర్డెన్ ఉంది. సో ఇవన్నీ కూడా ట్యాక్స్ నుంచి రావాలి. సో ఐ థింక్ ద మనీ హ్యాస్ టు రివాల్వ్ అరౌండ్ లాగా. సో ఇప్పుడు ఉన్న రిస్క్ ఏంటంటే ఈ 30వ తారీఖు అక్టోబర్ ఈ కొత్త బడ్జెట్లో కార్పొరేషన్ ట్యాక్స్ ఇంక్రీజ్ చేయడం కానీ, వ్యాట్ ఇంక్రీజ్ చేయడం కానీ, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఇంక్రీజ్ చేయడం, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అంటే మన ఇండియాలో మనం డబ్బులు ఇచ్చుకోవచ్చు పిల్లలకి, ఇక్కడ డబ్బులు ఇచ్చుకోవడానికి లేదు. అట్లా డబ్బులు ఇస్తే ఆల్మోస్ట్ 40% ట్యాక్స్ కట్టాలి, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్. సో ఇవన్నీ కూడా చాలామందికి చాలా బర్డెన్ అవుతుంది. సో ఈ కంట్రీ నేనేమంటానంటే ఎప్పుడైనా దుబాయ్ ఉంది, దుబాయ్లో 0% ట్యాక్స్, కానీ ఆ కంట్రీ బూమింగ్, యూఏఈ ఈజ్ బూమింగ్. సో ఎందుకంటే అక్కడ ట్యాక్స్ లేదు కాబట్టి
జనాలు అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తున్నారు, జాబ్ ఆపర్చునిటీ చెప్పిస్తున్నారు, దానివల్ల కంట్రీ బూమ్ అవుతుంది. అదే నువ్వు బాగా ట్యాక్స్లు వేసి జనాలకు బెనిఫిట్స్ ఇచ్చేసి ఇంకా ట్యాక్స్లు పెంచేసి మనకి అట్రాక్టివ్నెస్ కంట్రీ ఫర్ ఇన్వెస్ట్మెంట్ పోతుంది. కరెక్ట్. అది వాళ్ళకి ఇక్కడ ఆలోచన రావట్లేదు. లేదు మనకి 22 బిలియన్ పౌండ్స్ బ్లాక్ హోల్ ఉంది, అది ఫిల్ చేయాలంటే ట్యాక్స్లు పెంచాలి. సో అది చాలా షార్ట్ సైటెడ్నెస్. దానివల్ల ఇంకా ప్రాబ్లమ్స్ రావచ్చని అనుకుంటున్నాను ఎకానమీ వైజ్ ఈ కంట్రీకి. ఓకే. సో ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు ఈ మైగ్రెంట్స్ వచ్చేటప్పుడు దే ఆల్సో లైక్ ఇప్పుడు ఎంప్లాయ్మెంట్కి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ నుంచి కూడా ఒక ట్యాక్స్ అనేది కలెక్ట్ అవుతుంది. సో మైగ్రేషన్ ఆల్సో సపోర్టింగ్ టు ద యూకే ఎకానమీ. బట్ కొన్ని స్ట్రింజెంట్ రూల్స్ తీసుకొచ్చారు ఇమిగ్రేషన్ మీద. సో వాటిని మీరు ఎలా చూస్తారు? అంటే వాటిలో ఏమైనా రిలాక్సేషన్స్ వచ్చే స్కోప్ ఉందా లేదా ఇంకా కష్టం? ఎందుకంటే ఇమిగ్రేషన్ నెంబర్స్ అనేది బ్రిటిష్ ప్రజలకి చాలా క్లోజ్ అన్నమాట. ఇంతమంది వచ్చారు, నెంబర్స్ ఇంతమంది వచ్చారని. సో లాస్ట్ 2 years ఏమైందంటే రిషి సునాక్ మీ వల్ల ఇంతమంది వచ్చారు, ఎక్కువ వచ్చారని అన్నారు. ఇమిగ్రేషన్ స్కిల్స్ ఛార్జ్ కడతారు, హెల్త్ ఛార్జ్ కడతారు, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా కడతారు. కాకపోతే ఈ కోవిడ్ టైంలో చాలామంది వచ్చారు, కేర్ వర్కర్స్, స్టూడెంట్స్ వచ్చారు. స్టూడెంట్స్, కేర్ వర్కర్స్, డిపెండెంట్స్ కూడా తీసుకొచ్చారు చాలామంది. ఆ డిపెండెంట్స్ వలన సడన్గా చాలామంది వచ్చినట్టుగా నెంబర్స్ ఎక్కువైపోయింది. అక్కడ వాళ్ళకి అర్థం కాలేదు, ఇదేంటి సడన్గా నెంబర్లు పెరిగాయని. సో ఒక ఫ్యామిలీ, నాకు స్టూడెంట్ తెలుసు, అతను వాళ్ళ 5 members ఆఫ్ ఫ్యామిలీ తీసుకొచ్చాడు. సో అలా దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇమిగ్రేషన్ నెంబర్స్ చాలా ఎక్కువ అనిపించింది. అందుకని వాళ్ళు స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు. మీకు ఇంత శాలరీ కన్నా తక్కువ వస్తే మీకు ఫ్యామిలీ తీసుకురాలేరు. ఓకే. అండ్ స్టూడెంట్స్ ఫ్యామిలీని కూడా తీసుకురాలేరు. ఈ ఏప్రిల్కి మార్చారు. దానివల్ల ఆల్రెడీ వితిన్ ఫస్ట్ 5 monthsలోనే చాలా మంది ఇమిగ్రెంట్స్ రావడం మానేశారు, స్టూడెంట్స్ రావడం మానేశారు. సో అలా నెగిటివ్ ఎఫెక్టే పడుతుంది ఎకానమీ మీద. అది వాళ్ళు ఆలోచించలేదు. ఎందుకంటే నెగిటివ్ ఇంపాక్ట్ యూనివర్సిటీలో ప్లేస్లు ఖాళీ అయిపోయాయి. యూనివర్సిటీలు ఏమో మాకే డబ్బులు రావట్లేదు, ఫీజులు లేవు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ లేని. సో వాళ్ళు ఒకటి చూస్తే ఇంకొకటి పోతుంది. సో అది వాళ్ళు ఇమిగ్రెంట్స్ ఎప్పుడు వచ్చినా కూడా కష్టపడి పని చేస్తారు. వాళ్ళు డిపెండ్స్ వచ్చినా కూడా కష్టపడి పని చేయడానికి వస్తారు ఇక్కడికి. అండ్ ఎందుకంటే ఇమిగ్రెంట్స్కి బెనిఫిట్స్ లేవు. సో కష్టపడి పని చేస్తేనే డబ్బులు కదా. సో ఆ ఆలోచన రాకుండా వాళ్ళు ఏదో ఇమిగ్రెంట్స్ వచ్చేసి మా జాబులు తీసుకుంటున్నారు, మా డబ్బులు తీసుకుంటున్నారనే ఆలోచన చాలా తప్పది. సో ఇమిగ్రెంట్స్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తారు ఎకానమీకి? ఇమిగ్రెంట్స్ అందరూ ట్యాక్స్లు పే చేస్తారు. ఇమిగ్రెంట్స్ ఎవరు బెనిఫిట్ మీద ఉండరు. అంటిల్ దే బికమ్ సిటిజన్స్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్. కరెక్ట్. అవన్నీ ఆలోచన రాకుండా ఇదేంటి ఒక ప్రజల్లో ఓట్ల కోసం సరిగ్గా మెసేజ్ ఇవ్వకుండా ఇమిగ్రెంట్స్ ఆల్మోస్ట్ ఎన్హెచ్ఎస్ని సేవ్ చేశారు. ఆ మెసేజ్ సరిగ్గా ఇవ్వకుండా వాళ్ళు ఇమిగ్రేషన్ నెంబర్ తగ్గించాలనే ఉద్దేశంతో ఈ బ్యాడ్ పాలసీస్ తీసుకురావడం జరుగుతుంది. ప్రాబ్లీ అక్కడ కొంచెం ఇమిగ్రెంట్స్ తీసుకొస్తున్న బెనిఫిట్స్ని ఇంకొంచెం ప్రజల్లోకి తేవాలి, కానీ ఎవరు ఆ మాట చెప్పలేదు. ఎందుకంటే దానివల్ల వాళ్ళకి ఓట్లు పోతాయి. అందుకని ఎవరు పొలిటీషియన్స్ ఇక్కడ ఆ మాట చెప్పలేదు. అది కొంచెం మనకే బాధ వేస్తుంది. మనం ఎంత కంట్రిబ్యూట్ చేసాం, ఎంత ట్యాక్స్లు కడతాం, అయినా కూడా మన కంట్రిబ్యూషన్ టు ద బ్రిటిష్ సొసైటీ మన అక్నాలెడ్జ్మెంట్ లేదు కదా. ఇంకొకటి మన యూకే సిస్టంలో ఎన్హెచ్ఎస్తో పాటు ఎడ్యుకేషన్ కూడా పిల్లలకి ఫ్రీగా ఉంది కదా. సో అది గవర్నమెంట్ దాన్ని ఎలా రన్ చేస్తుంది? అంటే దానివల్ల కూడా గవర్నమెంట్ మీద ఏమైనా భారం పడుతుంది? ఉంటుంది కదా. అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ అప్ టు మనకి ఇయర్ 13 కాలేజ్ లెవెల్ దాకా అందరికీ ఫ్రీ. అంటే మన చాయిస్ ఆఫ్ స్కూల్లో కూడా, మన ఇంటి దగ్గర ఉన్న స్కూల్లో, గ్రామర్ స్కూల్స్ కూడా అన్నీ ఫ్రీ. సో ఆ ఎడ్యుకేషన్, మరి రైట్ టు ఎడ్యుకేషన్ అనేది అది మెయిన్ థింగ్. మన ఒక్క దేశమే కాదు, అన్ని కంట్రీస్, యుఎస్లో కూడా కాలేజ్ దాకా ఫ్రీ. సో అది కూడా ఎడ్యుకేషన్. స్కూల్స్కి మళ్ళీ స్కూల్ మీల్స్ అని అవి కూడా ఖర్చు చాలా ఉంటుంది. సో అది కూడా మళ్ళీ ట్యాక్సేషన్ నుంచే రావాలి. సో అందుకనే మనకి ట్యాక్స్లు చాలా ఎక్కువ. అండ్ కానీ ఒక రకంగా వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో మనకి బెనిఫిట్స్ కావాలంటే కొంచెం ప్రైవేట్ ఇనిషియేటివ్లు తీసుకొచ్చి కొంచెం డొనేషన్స్ కానీ బిగ్ కంపెనీస్ నుంచి వాళ్ళ సపోర్ట్ కానీ, అలా ప్రైవేట్ ఇనిషియేటివ్స్ కూడా సపోర్ట్ ఉంటే వాళ్ళకు కూడా బెనిఫిట్స్ ఉంటాయి. కానీ వాళ్ళు అలా పెద్దగా ఆలోచన లేకుండా వాళ్ళు ఒక సిస్టమ్ లాగా ఒక డబ్బులు ఇక్కడ పోవాలంతే, వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కానీ, వేరే సోర్స్ ఆఫ్ వాలంటరీ కంట్రిబ్యూషన్స్ కానీ, జనరేషన్ కానీ చూడట్లేదు. అట్లా ఒక స్కూల్ ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ ఫుట్బాల్ క్లబ్కి ఇచ్చేసి మీ స్పాన్సర్ చేయాలి అని అంటే బాగుంటుంది. వాళ్ళకి కూడా చాలా ప్రాఫిట్. ఇప్పుడు మా లోకల్ ఫుట్బాల్ క్లబ్
ఓనరు, ఆవిడ లాస్ట్ ఇయర్ 500 మిలియన్ పౌండ్స్ శాలరీ వచ్చింది నాకు, డివిడెండ్. ఓకే. సో అంత డబ్బులు వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ స్కూల్లో ఒకటి ఇచ్చి సపోర్ట్ చేయమని చేస్తారు. అలా ప్రజల్లో కూడా కొంచెం కమ్యూనిటీ స్పిరిట్ వస్తే, ముఖ్యంగా చేయగలిగే ఈ ఆర్గనైజేషన్స్, బిగ్ కంపెనీస్ చేస్తే బాగుంటుంది. ఓకే. ఇంకొకటి యూకే ఎకానమీ రిలేటెడ్ క్వశ్చన్, ఈ బ్రెక్సిట్ అనేది. సో బ్రెక్సిట్ గురించి జనరల్ ఆడియన్స్కి ఒక వ్యూ ఇవ్వండి. అసలు ఈ బ్రెక్సిట్ అనే ఆలోచన గురించి ఎలా వచ్చింది, అండ్ అది ఇంప్లిమెంట్ చేశాక హౌ ఆర్ యూ సీయింగ్ దస్ చేంజెస్? సో బ్రెక్సిట్ అనేది ఏంటంటే, మనం యూరోప్లో ఉన్నప్పుడు మన డిసిషన్స్ అన్నీ కూడా బ్రెజిల్లో జరుగుతుంటాయి. బ్రెజిల్లో మెయిన్ సెంటర్ అది. సో వాళ్ళు ఒక కామన్ లా అన్నమాట. మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ కానీ, టాక్సేషన్ కానీ, ఫిషరీస్ కానీ అన్నీ కూడా మనం EU లా ప్రకారం జరుగుతుండాలి. ప్రజల్లో ఏమొచ్చిందంటే, ఆ EU లా చేయడం వలన వాళ్ళు మొత్తం యూరోపియన్ అదర్ కంట్రీస్ లైక్ బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ ఈ కంట్రీస్ హెల్ప్ చేస్తున్నాయి, కానీ మనకంత లాభం లేదని అనిపించింది. ఓకే అని చెప్పి మనం బయటకు వచ్చేయాలి యూరోప్ నుంచి అని చెప్పి. ఇంకొకటి వాళ్ళకి ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, వేరే కంట్రీస్ యాడ్ అవుతున్నాయి యూరోపియన్కి. ఓకే. లాస్ట్ 10 ఏళ్లలో ఫర్ ఎగ్జాంపుల్ ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్, స్లోవేనియా, స్లోవేకియా అట్లా అదర్ కంట్రీస్ జాయిన్ అవుతున్నప్పుడు ప్రీవియస్లీ ఓకే. మన వాళ్ళకి ఇక్కడ ఇంగ్లాండ్లో మనందరం యాడ్ అయిపోతున్నాము, వేరే కంట్రీస్ యాడ్ అయిపోతున్నాయి. దానివల్ల ఎంతోమంది ఫ్రీ మూవ్మెంట్ ఉంది కాబట్టి ఎంతోమంది పోలాండ్ నుంచి మన ఇంటికి వచ్చేస్తారు, మనకి ఇక్కడికి బల్గేరియా, రొమేనియా నుంచి మన కంట్రీ ఇమిగ్రెంట్స్ వచ్చేస్తారు. అలా వచ్చారు కూడా కొంతమంది, చాలామంది వచ్చారు ఆ టైంలో. సో వీళ్ళందరూ వచ్చేసి మనకు ఫ్రీ హెల్త్ కేర్ సిస్టము, వాళ్ళకి ఫ్రీ హెల్త్ కేర్ లేదు. సో మన హాస్పిటల్స్ అంతా కూడా ఎండిపోతాయి, తీసుకుంటారు, మనకున్న లిమిటెడ్ రిసోర్సెస్ అని ప్రజల్లో ఒక భావన ఏర్పడింది. సో అందుకని బ్రెక్సిట్ ఓట్ అనేది పెట్టాడు డేవిడ్ కెమెరాన్. నేను ఎలక్షన్ గెలిస్తే మీకు ఓటు ఇస్తాను, బ్రెక్సిట్ వద్దాం, బయటకు వచ్చేద్దామని. సో ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రజల్లో ఇంత వ్యతిరేకం ఉంటుందని. సో 52% మంది బయటకు వచ్చేద్దాం అన్నారు, 48% ఉందామన్నారు. సో అంత చాలా నేరో ఓటు, కానీ డెమోక్రసీ కాబట్టి, మెజారిటీస్ కాబట్టి సో బయటకు వచ్చాం. వచ్చిన తర్వాత నుంచి కోవిడ్ వచ్చింది. కోవిడ్ రావడం వలన బ్రెక్సిట్ ఏంటంటే, మన కంట్రీ మన ఓన్ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఆస్ట్రేలియాతో కానీ, అమెరికాతో కానీ, ఇండియాతో కానీ, చైనాతో, సో వేరే కంట్రీస్తో చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఆస్ట్రేలియాతో, న్యూజిలాండ్తో చేసుకున్నారు, అమెరికాతో కొంచెం చేసుకున్నారు, ఇండియాతో ఇంతవరకు అవ్వలేదు. చాలా కంట్రీస్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అవ్వలేదు. ఆ బ్రెక్సిట్ బెనిఫిట్స్ ఇంతవరకు రియలైజ్ అవ్వలేదు. ఈ కోవిడ్ వలన టైం వేస్ట్ అయింది. తర్వాత యూరోపియన్ యూనియన్ కూడా కొంచెం కష్టం పెట్టిందన్నమాట. ఎవరున్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ రాకుండా ఆపడం కానీ, వాళ్ళని తర్వాత కొంచెం మనకి టాక్సేషన్, గూడ్స్ ట్రాన్స్ఫర్ దగ్గర కొంచెం ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టడం వల్ల కొన్ని గూడ్స్ మనకి రావు, కొన్ని మెడిసిన్స్ దొరకట్లేదు ఇక్కడ. ఇవన్నీ కూడా ఆ కంట్రీస్ నుంచి రావాలి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ చూసి జనాలకి అయ్యో మనం బ్రెక్సిట్ తప్పు చేసామే, వాళ్ళు కలిసి ఉంటేనే బాగుంటుంది అని కొంత డెఫినెట్గా అనిపిస్తుంది ప్రజలకి. కాకపోతే ఆ రియల్ బెనిఫిట్స్ ఆఫ్ బ్రెక్సిట్, ట్రేడ్ అగ్రిమెంట్స్ విత్ అదర్ కంట్రీ లైక్ ఇండియా కానీ అందరూ అవన్నీ అవ్వలేదు కాబట్టి బెనిఫిట్స్ ఇంకా చూడట్లేదు. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రెక్సిట్ అనేది ఇస్ ఎ గుడ్ డెసిషన్ అంటారా? అంటే ఆ టైంలో అందరికి అలా అనిపించింది. ఓకే. అంటే మా పార్టీ కూడా బ్రెక్సిట్ని సపోర్ట్ చేసింది. ఓకే. ఎందుకంటే మీరు ప్రజలు చెప్పారు, మేము ఇంప్లిమెంట్ చేస్తాం, అలా అన్నమాట. కాకపోతే ఏంటంటే మెయిన్ కలిసి ఉంటేనే కలిసి సుఖం లాగా అందరు కలిసి ఉంటేనే బాగుండేదేమో. కాకపోతే ఇప్పుడు కోవిడ్ అప్పుడు వ్యాక్సిన్స్ ఇంగ్లాండే ఫస్ట్ ఈ యూరోపియన్ కంట్రీస్తో కంపేర్ చేస్తే. సో కొన్ని రకాలుగా బ్రెక్సిట్ వలన మనకి లాభం అయింది. కాకపోతే నష్టపోయింది కూడా చాలామంది ఫార్మర్స్, ఈ డ్రగ్స్ దొరకపోవడం, మెడికేషన్ దొరకపోవడం కొంచెం నష్టం కూడా డెఫినెట్గా ఉంది. సో ఒక బెనిఫిట్ డెఫినెట్గా మంచిది అనేది మనకి ఇంకా తెలియదు, ఎందుకంటే ఆ ట్రేడ్ అగ్రిమెంట్స్ అన్నీ అవ్వలేదు కాబట్టి ఇంకా మనకి పూర్తి రియలైజేషన్ రాలేదు. సో యూకే పాలిటిక్స్ పరంగా చూస్తే స్టిల్ డెమోక్రటిక్ పాలసీస్లోనే ఉన్నది, కానీ మనకి ఇంకా మోనార్కీ అనేది కూడా ఉంది. లైక్ క్వీన్ నుంచి ఇప్పుడు మన కింగ్ చార్ల్స్ ఉన్నారు. సో వాళ్ళ రోల్ ఏంటి, వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్స్కి ఉన్న అంటే ఎలా, హౌ డు దే వర్క్ టుగెదర్? అంటే మోనార్కీ అనేది ఇక కాన్స్టిట్యూషన్ రిటర్న్ ఉంది. సో వాళ్ళకి మనకి టూరిజం కూడా మోనార్కీ వల్ల చాలామంది వస్తారు కూడా. సో ఒక హెడ్ ఆఫ్ ద కంట్రీగా మోనార్క్ ఉంటాడు.
అండ్ సో హెడ్ మనకి ప్రెసిడెంట్ ఎలాగో ఇక్కడ మోనార్క్ అలాగా, మన ఇండియాలో ప్రెసిడెంట్ అలాగా. సో ఆ మోనార్క్ పార్లమెంట్ కొత్తగా ఓపెన్ అయినప్పుడు బడ్జెట్ అప్పుడు స్పీచెస్ ఇస్తారు. మోనార్కే ఎలక్షన్స్ని రద్దు చేయడం కానీ ఎలక్షన్స్ని స్టార్ట్ చేయడం కానీ చేస్తారు. సో అలా ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ రూల్స్ ఉన్నాయి, అంతేకాని గవర్నమెంట్ డిసిషన్లో కానీ పాలసీ మేకింగ్లో కానీ ఎక్కడ కూడా వాళ్ళకి ఉండదు ప్రెసిడెంట్ లాగా మన ఇండియాలో. సో వాళ్ళు ఏం చెప్పకూడదు వేటి గురించి, వాళ్ళు ఏ గవర్నమెంట్ ఏది చెప్తే అది వాళ్ళు చెప్పాలన్నమాట. సో బట్ ఆ రోల్ ఏంటంటే అది ఎప్పటి నుంచో తరతరాల నుంచి ఉండిపోయింది, ఇంకా అది అలాగే కంటిన్యూ అవుతుంది. మన నేషనల్ యాంథమ్ కూడా గాడ్ సేవ్ ద కింగ్ అనే మనం పాడతాం. సో అలా చాలామంది కూడా అది మార్చాలని లేదు, ఎందుకంటే ఆ అభిమానం ఆ రాయల్టీ మీద ఉంది, అంటే ఎన్నో ఏళ్ల తరబడిది కదా. సో అది ఎప్పటికీ పోదు. అండ్ ప్రజల్లో కూడా ఆల్మోస్ట్ 90% మంది దాన్ని సపోర్ట్ చేస్తారు ఈ కంట్రీలో. సో వాళ్ళ పరంపర అలా కొనసాగుతూనే ఉంటుంది. సో నాకు సిబిఐ వచ్చినప్పుడు అవార్డు, కింగ్స్ అవార్డు, అది కమాండర్ బ్రిటిష్ ఎంపైర్. అప్పుడు కూడా నాకు ప్రిన్స్ రాయల్ యాన్ ఇచ్చింది. ఆవిడ కూడా చక్కగా మాట్లాడి ఒక 5 నిమిషాలు నా గురించి కూడా ఆవిడే చెప్పింది, ఇట్లా నువ్వు అక్కడ డాక్టర్ కదా, 3 ప్రాక్టీస్లు ఉన్నాయి కదా అని మాట్లాడడం భలే అనిపిస్తుంది. వాళ్ళు మన గురించి తెలుసుకొని కూడా, సో వాళ్ళు కూడా ప్రజలకు బాగా దగ్గరగా మెలుగుతారు. అండ్ ముఖ్యంగా ఏంటంటే మనం కాకపోతే వాళ్ళకి చాలా ఉన్నాయి డ్రాబ్యాక్స్, వాళ్ళ ఫ్యామిలీలో గొడవలు అవన్నీ కూడా, అవి కొంచెం ప్రజలకి ఇబ్బంది అనిపిస్తుంది. బిల్లుల గొడవలు ఉన్నాయి, మళ్ళీ గవర్నమెంట్ కొన్ని డబ్బులు ఇస్తుంది మీకు, కానీ వాళ్ళ టూరిజం ద్వారా వాళ్ళు తెచ్చే డబ్బులు మనం కట్టే డబ్బులతో చాలా తక్కువ. సో వాళ్ళు తెచ్చే వాళ్ళ బకింగ్హామ్ ప్యాలెస్ కానీ విండ్సర్ ప్యాలెస్ కానీ ఆ విజిటింగ్ దానివల్ల చాలా మనకి డబ్బు ఇన్కమ్ వస్తుంది. ఇందాక మీరు మెన్షన్ చేశారు మీకు సిబిఐ అవార్డు వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, లైక్ తెలుగు పర్సన్ మీరు ఆ అవార్డు తీసుకోవడం. సో ఆ అవార్డు గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, అండ్ అంటే అసలు అవార్డు ప్రామినెన్స్ ఏంటి, అండ్ హౌ డిడ్ యూ గెట్ టు ఇట్? ఇక్కడ కింగ్స్ అవార్డ్స్ అని ఇస్తారు ఎవ్రీ ఇయర్. అందులో డిఫరెంట్ అవార్డ్స్ ఉంటాయి, మన పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాగా. సో కమాండర్ బ్రిటిష్ ఎంపైర్ అనేది ఈ ఆర్డర్ బ్రిటిష్ ఎంపైర్లో హైయెస్ట్ అవార్డు. దానిపైన ఇంకా నైట్హుడ్ ఉంటుంది అన్నమాట, అంతే. దాని కింద ఓబిఈ అని అంటారు, ఎంబీఈ, బిఎం ఉంటుంది. సో కమాండర్ బ్రిటిష్ ఎంపైర్గా తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన తర్వాత, ఇండిపెండెన్స్ తర్వాత నాకే మొదటి వెళ్ళిపోయి, ఇద్దరు తెలుగు వాళ్ళు ఉన్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళు, కానీ వాళ్ళు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు. సో ఈ కమాండర్ బ్రిటిష్ ఎంపైర్ అవార్డు ఎందుకు ఇచ్చారంటే, నేను 20 ఏళ్ళ నుంచి ఈ కంట్రీలో జనరల్ ప్రాక్టీషనర్ పనిచేస్తున్నాను. ఒక హై లెవెల్లో ఇంటర్నేషనల్ డాక్టర్స్కి నేషనల్ చైర్మన్గా నేను ప్రెసిడెంట్గా చేశాను. కానీ వాలంటరీ వర్క్ చేసిన వాళ్ళకి ఇస్తారు, మన జాబ్ చేసినంత కాదు, మనం ఎంత ఎక్స్ట్రా చేసాం. సో కోవిడ్ టైంలో మేము ఫండ్స్ రైజ్ చేసి ఇక్కడ డాక్టర్లు చాలామంది ఎగ్జామ్ ఇవ్వలేక కష్టపడుతున్నప్పుడు వాళ్ళందరినీ కొంచెం చూసుకున్నాం అన్నమాట. ఒక 50,000 పౌండ్లు దాకా హెల్ప్ చేసాం. తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కనుక డాక్టర్లకి వాళ్ళకి అండగా ఉండి హెల్ప్ చేసాం. జనరల్ ప్రాక్టీస్ అనే ఒకదాన్నే బాగా నేషనల్ లెవెల్లో నేను రిప్రజెంట్ చేసి క్యాంపెయిన్ కూడా చేసాం చాలా. సో ఈ వర్క్ని అంతా కూడా రికగ్నైజ్ చేసి ఆ కమాండర్ బ్రిటిష్ ఎంపైర్ అవార్డు ఇవ్వడం జరిగింది. సో చాలా ఆనందంగా వేసింది, ఎందుకంటే అంత పెద్ద అవార్డు మన పద్మభూషణంతో ఈక్వలెంట్ రావడం అనేది, ఒక రికగ్నిషన్ వేరే దేశం రావడం అనేది ఒక తెలుగు వాళ్ళలాగా గౌరవం వచ్చింది. ఇది నాది ఒక్కరిదే కాదు, మన తెలుగు వాళ్ళందరికీ రిప్రజెంటేటివ్గా నేను అనుకుంటున్నాను. అది రియలీ నైస్ అండి. అంటే మన ఎఫర్ట్ని గుర్తించడం అనేది కూడా ఇక్కడ ఇట్స్ వెరీ గుడ్ థింగ్. అండ్ మీకు అంటే ఈ సోషల్ సర్వీస్ సైడ్ వెళ్ళాలి, అండ్ దట్ టు త్రూ ద ట్రాక్ ఆఫ్ పాలిటిక్స్ సైడ్ కూడా వెళ్ళాలి అనే ఈ ఇనిషియల్ థాట్ మీకు ఎప్పుడు అనిపించింది? అంటే ఫస్ట్ నుంచి పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండింది ఇండియాలో కూడా. అప్పుడు ఒక పార్టీలో మెంబర్గా ఉండేవాడిని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజలు చూస్తున్నప్పుడు, పేషెంట్స్ చూస్తున్నప్పుడు, వాళ్ళ ప్రాబ్లమ్స్ చూస్తున్నప్పుడు అనిపించింది ఏదో కొంచెం ఎక్స్ట్రా హెల్ప్ చేస్తే బాగుంటుంది. ఓన్లీ మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళు ట్రీట్ చేయడమే కాదు, వాళ్ళకి ఓవరాల్ హోలిస్టిక్గా హెల్ప్ ఎలా చేయాలనిపించింది. ఒక పేషెంట్ అతను సిఓపిడి ఉండింది, అతను అంటే లంగ్ ప్రాబ్లమ్స్, అతను ప్రతి 10 రోజులకి వస్తుంటే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళేసి చాలాసార్లు అడ్మిట్ అవుతుంటే అర్థం కాలేదు ఎందుకు ఇలా ఎన్నిసార్లు అవుతుందని.
అతని దగ్గరగా అడిగితే క్వశ్చన్ అతను చెప్పాడు ఇంట్లో బాయిలర్కి ఫిక్స్ చేయలేక పాడైపోతే ఆ డబ్బులు లేక ఫిక్స్ చేయలేకపోవడం చల్లగా ఉండడం వల్ల ఇల్లు అలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది ఒక 100 పౌండ్లు పెట్టి బాయిలర్ రిపేర్ చేయగానే అతని అడ్మిషన్లు అన్నీ ఆగిపోయి హెల్త్ బాగా ఇంప్రూవ్ అయింది. సో ప్రతి హెల్త్ ప్రాబ్లంకి కొంచెం సోషల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ సోషల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలిగితే సో సోషల్ హెల్త్ అనేది మనం డివైడ్ చేయలేము. సో అలా అనిపించి నాకు ప్రజలకు ఎలా హెల్ప్ చేయొచ్చు మనం ఇంకా ఎక్స్ట్రా హెల్ప్ చేయొచ్చు అని అనిపించి అప్పుడు పాలిటిక్స్లో జాయిన్ అయ్యి ఆ కౌన్సిలర్గా నిల్చోవడం జరిగింది. సో తర్వాత చూస్తే మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఎందుకు పోటీ చేశానంటే ఇక్కడ చూసినప్పుడు హెల్త్లో డెసిషన్స్ నాన్ మెడికల్ డాక్టర్లు తీసుకుని వాళ్ళు తెలిసి తెలియని దానిలో వాళ్ళు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టడం కానీ అనవసరం వాటిల్లో రిఫార్మ్లు తీసుకురావడం కానీ దానివల్ల ప్రజలకు ఏమి ఉపయోగం జరగట్లేదు అనిపించింది. నేను అక్కడ ఉండుంటే చాలా డిఫరెంట్గా ఉండేది అనిపించి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నిల్చోవడం జరిగింది. సో ఇప్పుడు గెలవపోయిన నెక్స్ట్ టైం కూడా గెలిచి కొంచెం హై లెవెల్లో మనం ప్రజలకు హెల్ప్ చేయడానికి అవకాశం వస్తుందని అనుకుంటున్నాను. సో హోప్ఫుల్లీ 2029లో ట్రై చేద్దాం మళ్ళీ. డెఫినెట్గా అండి. అండ్ సో ఫార్ మీ జర్నీలో మీకు బాగా సాటిస్ఫాక్టరీ ఇచ్చిన అంశం ఏంటి, బి యాజ్ ఎ జీపీగా కానీ లేకపోతే యాజ్ ఎ వార్డ్ కౌన్సిలర్? ఐ థింక్ బోత్ ఆఫ్ దెమ్. ప్రజలు నా సోషల్ మీడియాలో రాస్తుంటారు అనమాట, ఎంత మంచి డాక్టర్ మనకి ఎప్పుడు ఉంటాడు, మనకి ఏ సహాయం వస్తాడని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రెగ్నెంట్ ఆవిడ ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేసింది ఒకసారి. అంటే నా నెంబరు కౌన్సిలర్గా ఉంటుంది ఆల్రెడీ ఆన్లైన్లో. ఫోన్ చేసి డాక్టర్ గారు నాకు వెళ్ళట్లేదు, నేను ఫస్ట్ టైం మా పిల్లలతో వెళ్దాం అనుకున్న ఫ్లైట్లో, కానీ నాకు ఫిట్ టు ఫ్లై సర్టిఫికేట్ లేదని చెప్పి నేను వెళ్ళట్లేదు అని. ఆమెకు ఫుల్ కళ్ళలో నీళ్ళు వచ్చేసి ఏడ్ చేస్తుంది. గంటలో ఫ్లైట్ ఉందన్నమాట. సో నేను అప్పుడు వేరే కంట్రీలో హాలిడేలో నేను కూడా ఉన్నాను. సో నేను ఆ ఫోన్లోనే ఫిట్ టు ఫ్లై సర్టిఫికేట్ చేసేసి ఆవిడకి పంపించేసాను వితిన్ 5 minutesలో. తర్వాత ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఎక్కడో హాలిడేలో ఉంటూ కూడా నాకు ఆ సర్టిఫికేట్ పంపించి మాకు హాలిడే చేయించాడు. ఎంత మంచి మంచి వ్యక్తులు ఉంటారు ఆ ప్రైజ్. ఆ తర్వాత ఎంతోమంది రాస్తుంటారు ఇలా నన్ను అనుకోకుండా వెళ్తే నాకు క్యాన్సర్ డయాగ్నోస్ చేసి నా లైఫ్ సేవ్ చేశాడు. ఈరోజు కూడా ఒక మెసేజ్ వచ్చింది, మా ఇంటి ముందే ఒకతను హార్ట్ ఆగిపోయి సైకిల్ తొక్కుతూ పడిపోయాడు. సో నేను వెళ్ళి సిపిఆర్ చేయడం వల్ల ఇమ్మీడియట్గా సిపిఆర్ చేయడం వల్ల అతను బతికాడు. అతను ఈరోజు టెక్స్ట్ చేశాడు అనమాట, డాక్టర్ గారు 2 years క్రితం బతికిచ్చాను, నన్ను థ్యాంక్స్ చెప్పడానికి టెక్స్ట్ చేస్తున్నాను. సో ఆ సాటిస్ఫాక్షన్ మనకి ఎప్పటికీ ఉండిపోతుంది. ఒకళ్ళ లైఫ్ సేవ్ చేయగలిగాం, ఒకళ్ళకి ఇంత సహాయం చేసే అవకాశం కలిగిందని, అది మోర్ సాటిస్ఫాక్షన్ లైఫ్. అదే మనకి డబ్బులు ఎన్ని ఉన్నాయనే కాదు, ఈ మనకి కెరియర్ సాటిస్ఫాక్షన్ అంతా మనం ఎంతమందికి హెల్ప్ చేయగలిగినది మెయిన్ మనకు సాటిస్ఫాక్షన్ వస్తుంది లైఫ్లో. సో ఐ మీన్ నాకు లైట్గా గూస్ బంప్స్ వచ్చాయి మీరు ఇప్పుడు చెప్పిన దాని గురించి. అంటే ఇట్స్ రియలీ ఇన్స్పైరింగ్. అండ్ ఈ ఎవ్రీథింగ్ కమ్స్ అట్ సమ్ కాస్ట్ అంటారు కదా. సో ఇప్పుడు మీరు పబ్లిక్ లైఫ్లో ఉండడం వల్ల లైక్ ఆల్ ద టైమ్ అవైలబుల్ మీరు చూపించాలి. అండ్ ఇప్పుడు మీరు హాలిడేలోనే రెస్పాండ్ అయ్యారు కదా. సో ఇవి మీ పర్సనల్ లైఫ్ మీద ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తాయి? అఫ్ కోర్స్ ఇట్ విల్ బి, అంటే ఫ్యామిలీతో అంత టైం స్పెండ్ చేయడానికి కుదరదు. పర్టికులర్ ఎలక్షన్ టైంలో బాగా బిజీ ఉండి. సో బట్ మా వైఫ్, మా ముగ్గురు అబ్బాయిలు, దే అండర్స్టాండ్ దాట్. అండ్ సో దే బిన్ రాక్ టు మీ అండ్ సపోర్ట్. మా వైఫ్ ఇస్ డెఫినెట్లీ బాగా సపోర్ట్ చేస్తుంది. అలా యూ నీడ్ ఎ గుడ్ ఫ్యామిలీ సపోర్ట్ to be able to do something good for the community as well. But family should come first as well to lot of us. మనకి మంచి ఫ్యామిలీ ఉంటేనే ఏమి చేయగలుగుతాం కూడా. అందుకని సో ఆ రకంగా చాలా లక్కీ, చాలా సపోర్టివ్ ఫ్యామిలీ, సపోర్టివ్ వైఫ్. బట్ నౌ ఐ కెన్ స్పెండ్ మోర్ టైమ్ నౌ. బట్ ఈ వీకెండ్స్ అంతకే ఇంట్లోనే ఉండి పిల్లలతో స్పెండ్ చేయడం ఇలాంటివన్నీ ఇప్పుడు చేస్తున్నాం బాగా. మొన్న ఎలక్షన్లో లాస్ట్ అయిన టైం ఇప్పుడు అదే ఎలక్షన్ అయిపోయిన తర్వాత 2 సార్లు హాలిడేస్కి వెళ్ళి వచ్చాం. సో అట్లా మనం ముందు ఫ్యామిలీని బాగా చూసుకుంటూ మనకు చేతనైన టైంలో ప్రజలకు సహాయం చేయడం అనేది మా అవకాశం తెచ్చుకుంటే మన అందరికి కూడా సాటిస్ఫాక్షన్ లైఫ్లో. ఎక్సలెంట్ సార్, చాలా థ్యాంక్స్. మీరు టైం ఇచ్చి మాతో ఇంత విషయాలు ఇన్ని షేర్ చేసుకున్నారు. అండ్ ఆల్సో వీ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ ఎలక్షన్. అండ్ డెఫినెట్గా మీరు ఎంపీగా గెలవాలని మేము కోరుకుంటున్నాం. అండ్ దెన్ వీ గెట్ అనదర్ ఇంటర్వ్యూ యాజ్ అన్ ఎంపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ.